వన్ వర్డ్ లో స్పీడ్ గా టక్ అని చెప్పేసి నీ దేవుడు ఎవరో చెప్పు. నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరు? జస్ట్ నీ దేవుడు ఎవరు? తండ్రి. నీ దేవుడు ఎవరా? నీకు ముగ్గురు దేవుళ్ళు. నేను అడుగుతున్న క్వశ్చన్కి వన్ వర్డ్ ఆన్సర్. నీ దేవుడు ఎవరు అని అన్నప్పుడు ఒకళ్ళ ముగ్గురా అని నేను అడగలే. నీ దేవుడు ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి. నీ దేవుడు ఎవరా? నీ దేవుడు ఎవరు తమ్ముడు? తండ్రి దేవుడు, యేసయ్య కూడా దేవుడు. అంటే ఇద్దరు కలిపి మొన్ననే దేవుడు. ఇద్దరు కలిపి ఒకరు నువ్వు, ముగ్గురు కలిపి ఒకరు నువ్వు. నీ దేవుడు ఎవరు తమ్ముడు? సాక్ష్యం ఇస్తున్నాం. ఈరోజు అపోస్తల సాక్ష్యం మనం ఎవరు అంగీకరించట్లే. ఈవెన్ యేసు సాక్ష్యం కూడా అంగీకరించట్లే. ఈ రోజు మనం ఎవరు నమ్ముతున్నాం తెలుసా? కరెక్ట్గా చెప్పాలంటే ప్రస్తుతం సమాజం తమ సేవకులు, తమ పాస్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రమే నమ్ముతున్నారు. లేఖనం ఎట్టున్నా మాకు సంబంధం లేదు. ఎందుకు? మా పాస్టర్ చాలా ఫేమస్, మా పాస్టర్ చాలా గొప్పడు, మా పాస్టర్ నా కోసం కన్నీళ్లు గార్చారు. మా పాస్టర్ కన్నీళ్లు గార్చారు. యేసు ప్రభు కాచిన రక్తం కంటే విలువైంది. మనందరికన్నా తండ్రి, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, మన కొరకు తన ప్రియకుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించిన ఆ దేవునికి క్రీస్తు పేరట ఆత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా ఆయన మాటలు ఆలోచించాలి, పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి అనే ఆలోచన కలిగి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనమందరం ఇలా కూర్చొని మరి ఈ విధంగా డిస్కస్ చేసుకోవాలి, కొన్ని విషయాలు ఆలోచించుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అవసరమా ఇది అనే, అంటే మనం ఏ పని చేసినా ఉపయోగం లేని పని అయితే చేయొద్దు, అవునా కదా? ఉపయోగం లేని పని చేసేవాడు పిచ్చోడు అని చూస్తాం మనం లోకంలో. ప్రతి పని, ఏ పని చేసినా లాభం ఉండాలి, ఉపయోగం ఉండాలి, ప్రయోజనం ఉండాలి. మరి దీనికి ఏమన్నా ప్రయోజనం ఉందా ఇలా కూడుకోవటానికి అని అన్నప్పుడు దాదాపుగా మీరందరూ క్రైస్తవ కుటుంబాలలో నుంచి వచ్చారు, క్రీస్తుని ఎరిగినటువంటి వారు కాబట్టి ఎస్, దేవుని మాటలు ఆబ్వియస్లీ వింటే లాభమే తప్ప నష్టమే ఉంటుంది అనేటువంటి ఆలోచన మీకు ఉండొచ్చు కాక. బట్ ఈరోజు ప్రత్యేకమైనటువంటి సెషన్, దాంతోపాటు ఒక పర్టికులర్ విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను కాబట్టి అది కూడా కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి వారు అవసరమా ఇట్లాంటి డిస్కషన్లు అని చెప్పేసి, ఈవెన్ దో సేవకులు, పాస్టర్లు అనుకునే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి డిస్కషన్ అవసరమా అనేటటువంటి ఆలోచనలో కూడా చాలా మంది మాట్లాడటం నేను విన్నాను. కాబట్టి ఇది అవసరమా కాదా అని అంటే ఖచ్చితంగా అవసరమే అని చెప్పడానికి నేను ఒకే క్వశ్చన్ అందరిని అడుగుతాను. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పిన తర్వాత, ఆన్సర్ మీరు చెప్పిన తర్వాత ఇది అవసరమా లేదా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా మొదట ఫస్ట్ లేడీస్, తర్వాతనే జెంట్స్ కాబట్టి భారతదేశ లెక్కల ప్రకారంగా నీ పేరేం పేర్రా? రోషిని. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే వన్ వర్డ్లో స్పీడ్గా టక్ అని చెప్పేసి నీ దేవుడు ఎవరో చెప్పు. నీ దేవుడు ఎవరా? నీ దేవుడు ఎవరు? జస్ట్ నీ దేవుడు ఎవరు? తండ్రి. నీ దేవుడు ఎవరా? నీకు ముగ్గురు దేవుళ్ళు. నేను అడుగుతున్న క్వశ్చన్కి వన్ వర్డ్ ఆన్సర్. నీ దేవుడు ఎవరు అని అన్నప్పుడు ఒకళ్ళ ముగ్గురా అని నేను అడగలే. నీ దేవుడు ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి. నీ దేవుడు ఎవరా? నీ దేవుడు ఎవరు తమ్ముడు? తండ్రి దేవుడు, యేసయ్య కూడా దేవుడు. అంటే ఇద్దరు కలిపి మొన్ననే దేవుడు. ఇద్దరు కలిపి ఒకరు నువ్వు, ముగ్గురు కలిపి ఒకరు నువ్వు. నీ దేవుడు ఎవరు తమ్ముడు? నీ దేవుడు ఎవరన్నా? అన్న నీ దేవుడు ఎవరు? అక్క నీ దేవుడు ఎవరు? ఇప్పుడు అర్థమైందా ఇది చాలా అవసరం అని? తమ్ముడు నీ పేరేం పేరు? జ్ఞాన. సరే వెళ్ళు, నీ దేవుడు ఎవరో చెప్పెళ్ళు. ఓకే, వెరీ గుడ్. నీ దేవుడు కెమెరామ్యాన్
యెహోవా దేవుడు. ఓకే. ఇప్పుడు ప్రపంచానికి క్రైస్తవులే మార్గం. అవునా? ప్రపంచానికి దేవుడు ఎవరు చెప్పాలి అని అంటే క్రైస్తవులే చెప్పాలి. అలాంటి క్రైస్తవులే ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నారు అని నేను చెప్పాను అనుకో, యాడున్నారన్నా అని అంటారు మీరు కదా. అందుకోసమే ప్రశ్న వేశాను. ఇప్పుడు మీ అందరి ప్రశ్నలతో కన్ఫ్యూజన్లో ఉన్నారు అనే క్లారిటీ వచ్చిందా లేదా? ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నది బయట వాళ్ళు కాదు, క్రైస్తవులే ఉన్నారు. ఎందులో ఉన్నారు? కన్ఫ్యూజన్లో ఉన్నారు అనే విషయం అర్థమైంది. ఓకేనా? సో అందుకోసం ఇది అవసరం. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి అని అంటే దేవుడు ఎవరు. నేను ఒక మ్యాథ్స్ 3 యాంగిల్స్లో దేవుడు ఎవరు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక పాఠం చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇంకొక సలహా ఏంటంటే దయచేసి అసలు ఎవరు ప్యానిక్ అవ్వకండి. మానవ గుణం ఏంటి అని అంటే మనం నమ్మనిది ఎవరైనా, మనం అంగీకరించలేనిది ఎవరైనా చెప్తూ ఉంటే తెగ కోపం వచ్చేస్తుంటుంది, ఎగ్జైట్ అవుతూ ఉంటాడు, అలాంటి జరుగుతుంది. అది కామన్ అనమాట. మనమే ప్యానిక్ అయ్యామనుకో, ఇక లోకంలో ఉన్నటువంటి వాడు ప్యానిక్ అవడానికి పెద్ద వాళ్ళు ఎగ్జైట్ అవడానికి పెద్ద విషయం ఏముంది చెప్పు? అవునా కదా? ఏం తెలియని వాళ్ళు. అంత తెలిసినటువంటి మనమే దేవుడు మనకు సమస్తము పరిశీలించి మేలైనది చేపట్టు అనేటటువంటి మాట మనకిచ్చాడు. దాంతోపాటు సాత్వికంతో మనలో ఉన్నటువంటి సమస్త కల్మషమును మాని మన ఆత్మను రక్షించగలిగే శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి అని బైబిల్లో చెప్పబడింది. కాబట్టి అలాంటి దైవ వాక్కును కలిగి ఉన్నటువంటి మనము కూల్గా ఉండి విన్న తర్వాత, వింటూ ఉన్నప్పుడు మీకు ఏదైనా సందేహం, డౌట్ వస్తే టక్కన ఏదైనా రాసుకోండి. లేదు అని అనుకుంటే నోట్స్ లేవు కదా, నోట్స్ లేనటువంటి వాళ్ళు ఏం చేసుకోండి అంటే మీ సెల్లో మీ వాట్సాప్లోనో లేకపోతే నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, అందులో టైప్ చేసేసుకోండి. అది చేయండి. తర్వాత లెసన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో మీరు ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో మొదటగా ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే తండ్రి ఒకడే దేవుడా, కుమారుడు కూడా దేవుడా, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడా, ముగ్గురు దేవుళ్ళ, ముగ్గురు కలిసి ఒక దేవుడా, అసలు ఏంటి అనేటటువంటి పరిస్థితి ఈరోజు చాలా కన్ఫ్యూజన్ క్రైస్తవ సమాజంలో ఉంది. నాకు నా స్టడీలో తేలినటువంటి విషయం ఏంటి అంటే ఇది విశ్వాసులలో మాత్రమే కాదు, పెద్ద పెద్ద పండితులు అనుకునేటటువంటి వారిలో కూడా ఇది కన్ఫ్యూజన్గానే ఉండిపోయింది. కన్ఫ్యూజన్గానే ఉంది. క్లారిటీ లేదు. దేవుడు ఎవరు అనేదానికి క్లారిటీ లేదు. ముగ్గురు అంటే బైబిల్ చదివే వాళ్ళు ఎవరికైనా సరే కామన్గా 3 క్యారెక్టర్లు మనకు పరిచయం అవ్వటం కామన్. తండ్రి అనే క్యారెక్టర్, కుమారుడు అనే క్యారెక్టర్, పరిశుద్ధాత్మ అనే 3 క్యారెక్టర్లు పరిచయం అవటం అది కామన్, సహజమే. అయితే ఈ 3 క్యారెక్టర్లు వేరు వేరు అనేటటువంటి విషయం, అంటే తండ్రియే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. అలాంటి వాళ్ళైతే ఇక్కడ ఆ విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు లేరు కదా. ఓకే, సో మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది పక్కన పెడదాం. సో తండ్రియే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ. వీళ్ళది కాదు, వాళ్ళు బయట వేరే ఉన్నారు. ముగ్గురే. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు. అంతే కదా. అంటే 3 క్యారెక్టర్. ఇప్పుడు ఒక త్రిత్వం అనే దాంట్లో ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది. తండ్రి, కుమారుడు, హోలీ స్పిరిట్. ఆయన ఈయన కాదు, ఆయన కాదు, ఈయన కాదు అనేటటువంటి ఒక వర్షన్ ఉంది కదా. అదే. సో ఇంకొక వర్షన్ కూడా సమాజంలో ఉంది, క్రైస్తవ సమాజంలో. ఇంకొక వర్షన్ ఏంటి అని అంటే తండ్రియే కుమారుడుగా వచ్చాడు, కుమారుడే ఆ తర్వాత కాలంలో మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడు అనేటటువంటి వర్షన్ లోకంలో ఉంది. సో ఆ వర్షన్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఇక్కడ లేరు. కాబట్టి ఆ వర్షన్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. సో 3 వేరు వేరు అయినప్పటికీ కూడా ముగ్గురు కలిపి మళ్ళీ ఒక దేవుడే అని మాట్లాడుతున్నారు. హౌ, ఎలా, వర్డ్ టు వర్డ్ వచనానుసారంగా చూపించగలరా, చెప్పగలరా అని చెప్పేసి అలాంటి వాళ్ళని అడిగినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఇది అర్థం కాదు, ఇది మాకే అర్థం కాలేదు, ఇది అర్థం కాదు కూడా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కాదు, యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం, అంగీకరించాల్సినటువంటి విషయం. వాళ్ళ స్టైల్లో వాళ్ళు సమాధానం చెప్పారు. సో వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈవెందో వాళ్ళకు కూడా ఏం లేదు, క్లారిటీ లేదు అనేటటువంటి విషయం అర్థమవుతుంది. మరి క్లారిటీ లేకుండా క్లారిటీ లేని దాన్ని ఎలా నమ్ముతారు అని అంటే ఇప్పుడు వాళ్ళకున్నటువంటి జ్ఞానం, ఇప్పుడు మనుషులకు ఉన్నటువంటి జ్ఞానం ఎలా ఉంటుందని అంటే తనది తప్పైనా కూడా రైట్ చేసుకోవటానికి తనకున్న జ్ఞానం అంతా వాడుతూ ఉంటాడు. అలా ఇక్కడ వాళ్ళు వాడినటువంటి జ్ఞానం ఏంటి అని అంటే నేను చూసిన మటుకు బ్రదర్, దేవుణ్ణి నిర్వచించగలమా, దేవుణ్ణి అర్థం చేసుకోగలమా,
మన మట్టి బుర్రతో మనకున్నటువంటి మట్టి దేహంలో బతుకుతున్నటువంటి మనం దేవుడిని అర్థం చేసుకోగలమా? దేవుడు అర్థం కాడు బ్రదర్ అని చెప్తున్నారు. ఇక్కడ టాపిక్ దేవుడిని అర్థం చేసుకోవాలి వద్దు, దేవుడు అర్థమవుతాడా కాడా అనేది కాదు మన టాపిక్. హౌ మెనీ మెంబర్స్, ఎంతమంది అనేది టాపిక్. దీన్ని అందులోకి వేసేయద్దు దయచేసి. మనం ఆ క్లారిటీ మనకు లేకపోవడం వల్ల వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఇది దేవుణ్ణి అర్థం చేసుకోవాలా వద్దా అనే ప్రశ్న కాదు ఇది. అసలు దేవుళ్ళు ఎంతమంది? కనబడుతున్న 3 క్యారెక్టర్లలో దేవుళ్ళు ఎంతమంది? ముగ్గురు దేవుళ్ళ, ముగ్గురు కలిపి ఒక్కడా అనే క్లారిటీ బైబిల్ అయితే ఖచ్చితంగా ఇచ్చింది. ఇవ్వలేదు అని చెప్పి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నేను చూపించగలుగుతాను, ఈరోజు మీకు ముందు ఉంచుతాను. దేవుడు ఎవరు అనేది బైబిలే చెప్పింది. నేనేదో అలా కాదు ఇలా అని చెప్పేసి ఊహించి ఎక్స్పెక్టేషన్ చేసి నాకున్నటువంటి జ్ఞాన ప్రదర్శన చేయాల్సిన అవసరమే లేదు. వర్డ్ టు వర్డ్ వెళ్ళిపోతే ఈజీగా మనకు దొరికిపోయేటటువంటి విధంగా దేవుడు మనకు రాయించాడు. కాకపోతే దేవుడిని సమగ్రంగా అర్థం చేసుకోవాలి అనే టాపిక్ వేరు, మళ్ళా అందులోకి నెట్టేస్తున్నారు వీళ్ళు. దీన్ని తప్పించుకోవడం కోసం ఇక్కడ క్లారిటీ లేకపోవడంతో, మరి క్లారిటీ లేకుండా విశ్వసించి బ్రతికితే మనకు పరలోకం వస్తుంది అని క్వశ్చన్ వస్తుంది. వాళ్ళకే వస్తుంది, వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళ ద్వారా వస్తుంది. దాన్ని తప్పించుకోవడం కోసం వాళ్ళు ఇంకొక కోట్లో వేసేసి తప్పించుకుంటున్నారు. అది తప్పు. అలా తప్పించుకోవడం కరెక్ట్ కాదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈవెందో పెద్ద పెద్ద సేవకులుగా మన గుండెలో స్థానం సంపాదించినటువంటి పెద్ద పెద్ద సేవకులు ఎవరుతున్నారో వాళ్ళకు కూడా లేదు క్లారిటీ దేవుడు ఎవరో అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది ఇక్కడ వరకు. సో ఇప్పుడు నేను ఒక లెసన్ 3 యాంగిల్స్లో నేను చెప్పాలనుకున్నాను కదా. ఇప్పటి వరకు నా అనుభవంలో విన్నటువంటి వర్షన్స్, పెద్ద పెద్ద సేవకులు పాస్టర్లు చెప్పినటువంటి వర్షన్నే నేను మీ ముందు ఉంచుతాను. 3 వర్షన్స్. తండ్రి దేవుడు, ఎవరికి ఢోకా లేదు, ఎవరు ఇందులో కన్ఫ్యూజన్ లేదు. నెక్స్ట్ కుమారుడు దేవుడు. కుమారుడు ఎలా దేవుడు అనేటటువంటి యాంగిల్లో ప్రశ్నలు, అనేకమైన ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. దానికి సమాధానంగా బయట చర్చిలలో, సంఘాలలో సేవకులు బోధిస్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ని నేను ఒక 3 వర్షన్లు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మొదటగా కామన్గా ప్రతి చర్చిలో యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు అని చెప్పడానికి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు కన్య గర్భంలో పుట్టాడు. మనమందరం తల్లిదండ్రులు సంసారం చేస్తే మనం పుట్టాము. ఆయన కన్యక అంటే సంసారం లేకుండా పుట్టాడు కాబట్టి దేవుడు. మొదటి వర్షన్లో నేను మొదటి వర్షన్ మీ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువు వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. చనిపోయిన వాడిని తిరిగి లేపారు. కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు లేని వాళ్ళకు చేతులు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళుని ఇచ్చాడు. చనిపోయి 4 రోజులైన తర్వాత ఉన్నటువంటి 4 రోజులు అయిపోయిన తర్వాత లాజరు అనేటటువంటి వ్యక్తిని లేపాడు. అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు కాబట్టి ఆయన దేవుడు. ఈవెందో మన పాపాలని క్షమించాడు. పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? దేవునికి. కాకపోతే ఆయన దేవుడు కాబట్టి పాపాలను క్షమించాడు. దాంతోపాటు ఆయన దేవుడు కాబట్టి 3వ దినాన మరలా తిరిగి లేచాడు. దేవుడు కాబట్టి తిరిగి లేచాడు. ఇది మొదటి మెథడ్, లేదంటే మొదటి విధానం. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి సంఘాలలో బోధింపబడుతున్నటువంటి వర్షన్ ఇది. ఇది సేవకులు బోధిస్తున్నటువంటి బోధ. ఒకటి, కన్యకకు పుట్టాడు కాబట్టి దేవుడు. ఆయన అనేక అద్భుతాలు చేశాడు కాబట్టి దేవుడు. నెక్స్ట్, ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి దేవుడు. పాపాలు క్షమించాడు కాబట్టి దేవుడు. అనేక అద్భుతాలు చేశాడంటే అందులోనే రోగాలు బాగు చేయటం, చనిపోయిన వాడిని తిరిగి లేపటం, ఇవన్నీ కూడా అద్భుతాలు, సూచక క్రియలు అవన్నీ చేశాడు కాబట్టి ఆయన దేవుడు. ఈ 4 వర్షన్ ఉపయోగించుకొని ఈరోజు సమాజంలో ప్రతి చర్చిలలో, బయట సభలలో యేసుక్రీస్తు దేవుడు, ఎందుకు దేవుడు అని అంటే ఎందుకు దేవుడు అని చూపిస్తున్నారు. ఇది వీళ్ళ బోధ. ఇప్పుడు అపోస్తుల బోధన మనం చూద్దాం. ఇవే యాంగిల్స్ని అపోస్తులు ఏం చెప్తున్నారో చూద్దాం మనం ఫ్రమ్ ది బైబిల్. ఓకేనా? అపోస్తులు ఏం చెప్తున్నారు? మొదటిది, యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యక గర్భంలో పుట్టాడు కాబట్టి దేవుడు అని అంటున్నారు. దానికి బైబిల్ ఇచ్చేటటువంటి సమాధానం ఏంటి అని అన్నప్పుడు, మత్తయి సువార్త చూసినా, మార్కు సువార్తలు చూసినా, లూకా సువార్త చూసినా దీనికి సమాధానం మనకు దొరుకుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు జన్మించిన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ సంగతులంతా మనకు తెలిసినటువంటి విషయమే కదా. ఇంకొక మాట లూకా సువార్తలో కూడా చూద్దాం. 1వ అధ్యాయం 26 నుంచి. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా.
ఎవరు పంపబడింది? దేవదూత. దేవదూత పంపబడ్డాడు. ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేత పంపబడ్డాడు. పంపబడిన తర్వాత ఆ మరియ గారి దగ్గరికి వెళ్ళేసి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ దూత 28వ వచనం, లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభు అనే దగ్గర టిక్ లెటర్లో ఉంది. అంటే ఎవరి గురించి ఇది? తండ్రి గురించి కదా. ఓకే, ఏం తమ్ముడు నీకు యాక్సెప్టబుల్ కదా? ప్రభు అని టిక్ లెటర్లో ఉంది ఇది. నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఎవరి వలన దయ? దేవుని వల్ల దయ. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుని వల్ల దయ నీకు వచ్చింది అని చెప్పేసి చెప్తూ, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఎవరు వచ్చును? అక్కడ మత్తయ్య గారు కూడా పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆయను అనేటటువంటి పాయింట్ మనం చూసాము. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరియ గర్భంలో పుట్టడానికి దేవుని వలన, దేవుడు తన ఆత్మ సహాయంతో తన ఆత్మను మరియకు సపోర్ట్గా లేదంటే మరియను కమ్ముకోవటం లాంటివి జరిగినప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడం అనేటటువంటి విషయం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తనంతట తానుగా వచ్చి పుట్టినటువంటి ఆయన కాదు, దేవుడే పుట్టించాడు అనే విషయం మనకు అర్థం కావాలి. అది అర్థం కావడం కోసం దేవుడే యేసుక్రీస్తును పుట్టించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తన సొంత బోధనలో ఆయన చేసినటువంటి మాట ఏంటంటే, నా అంతటా నేనైతే రాలేదని చెప్పాడు ఆయన. దాని ఇంటెన్షన్ మనం చూస్తే, అసలు మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కాపాడాలి, మీకోసం ఇదంతా చేయాలి అనే ఉద్దేశమే నాది కాదు, నన్ను పంపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు బోధకులు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన కన్యక గర్భంలో పుట్టాడు కాబట్టి దేవుడు అని అంటారు. ఆ వర్షనే బైబిల్లో లేదు. దేవుడు కన్యక ద్వారా యేసుక్రీస్తును భూలోకానికి పంపించాడు, కన్యక గర్భంలో ఆయన్ని పుట్టించాడు, కన్యక ద్వారా పుట్టించాడు దేవుడు అని వర్షన్ బైబిల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువు అనేక అద్భుతములు సూచక క్రియలు చేశాడు కాబట్టి దేవుడు అని అంటారు సొసైటీలో ఉన్నటువంటి బోధకులు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు అపోస్తలుల వర్షన్ ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అపోస్తలులు ఎప్పుడైతే పెంతుకోస్తను పండగ దినాన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వాళ్ళు బోధ స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళ బోధల్లో 2వ అధ్యాయం 22వ వచనం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను, ఇది మీరే ఎరుగుదురు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా అద్భుతాలు సూచక క్రియలను చేయించింది దేవుడు అని ఆత్మపూర్ణుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నారు. ఒరిజినల్గా ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు అని చెప్పడం కంటే పరిశుద్ధాత్ముడే చెబుతున్నాడు అని చెప్పడం కరెక్ట్ కదా. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన పలుకుతున్నాడు అని అంటే పరిశుద్ధాత్ముడు పలుకుతున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటి అని అంటే, ఇప్పుడు బోధకులందరూ యేసుక్రీస్తు ప్రభుల వారు సూచక క్రియలు అద్భుతాలు చేశాడు కాబట్టి దేవుడు అని వీళ్ళంటుంటే, పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? ఆయన ద్వారా ఆయన చేత ఆ క్రియలన్నీ చేయించింది దేవుడు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. కొంతమంది దీన్ని ఎలా మాట్లాడారు అని అంటే, నేను విన్నది చెప్తున్నాను. బ్రదర్, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్తో డైరెక్ట్గా చెప్తే బాగుండదు, వాళ్ళు అంగీకరించరు, అందుకోసమే దేవుడు చేయించాడు అని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు అని కొంతమంది మాట్లాడటం, వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించడం విన్నా నేను. ఏదో వాళ్ళు కవర్ చేయడానికో లేదంటే సంథింగ్ డైరెక్ట్గా చెప్తే బాగుండదు అని చెప్పాడు అని మాట్లాడతారు. ఓకే, ఇది ఇక్కడైతే ఓకే అనుకుందాం. మరి అన్యుల దగ్గరకు వచ్చేసి ఏమని మాట్లాడుతున్నాడు? ఇదే పేతురు గారు కదా. యూదులకైతే అలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. యాక్చువల్గా ఆయన వర్షన్ అది తప్ప అది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఎవరికి భయపడ్డు, కావాలని చెప్పేసి ఉన్నది ఒకటైతే ఇంకొకటి చెప్పించే ప్రయత్నం అయితే దేవుడు చేయడు. మనుషులు భయపడతారేమో మనుషులకు, కానీ దేవుడు అయితే భయపడ్డాడు కదా, పరిశుద్ధాత్ముడు అయితే భయపడ్డాడు కదా. సో ఇప్పుడు ఇదే పేతురు గారు అనిల్ దగ్గరికి వెళ్ళాడు. 10వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి అన్నాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చదివారు కదా. ఇప్పుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించింది ఎవరు చెప్పండి? ప్రకటించింది ఎవరు చెప్పండి మీరు? ఇప్పుడు ఈ వచనం చదివిన తర్వాత క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరు ప్రకటించారు? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీకు క్లారిటీ రావడం కోసం ఆప్షన్ ఇస్తాను. సమాధానకరమైన సువార్తను ప్రకటించింది దేవుడా, యేసుక్రీస్తా? అది కదా మనం గమనించాల్సింది. ప్రకటించింది దేవుడే, కానీ డైరెక్ట్గా కాదు, త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా ప్రకటించింది, సమాధానకరమైన సువార్తను ప్రకటించింది దేవుడు అని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. అన్నీ తెలిసిన పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు, క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటించింది దేవుడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మాట, ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. 37. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలియ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును, ఎవరిని? నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నదియే అని చెప్పిన తర్వాత, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరుచుచూ సంచరించుచుండెను అని చెప్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అన్యులతో మాట్లాడుతూ యేసుక్రీస్తుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు అనేక సూచక క్రియలు చేస్తూ తిరిగాడు. అక్కడేమన్నాడు పేతురు గారు? దేవుడే ఈయన ద్వారా చేయించాడు అన్నాడు. ఇక్కడేమన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు చేశాడు అని మాట్లాడుతూ ఉంది. సో ఈ విధంగా సూచక క్రియలు, అద్భుతాలు ఇవన్నీ చేశాడు కాబట్టి దేవుడు అనేది ఈ లోకంలో ప్రస్తుతం ఉన్నటువంటి సేవకులు మాట్లాడుతున్నటువంటి వర్షన్. కానీ అపోస్తలుల బోధ ఎలా ఉంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చేయలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా చేయించింది దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా సమస్తం చేయించడం మాత్రమే కాదు, సువార్త ప్రకటించింది కూడా దేవుడే. ఈ విషయానికి వస్తేనండి ఇంకో 2 వర్డ్స్ నేను చూపించాలనుకుంటున్నాను. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారివి కావు, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభుల వారిది కాదు అని స్వయంగా సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పటం నేను యోహాను సువార్తలో 2 వర్డ్స్ చూపించాలనుకుంటున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, మరెవరిది? నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఈ ఆయన చిత్తము చొప్పున, ఆయన చిత్తం అంటే ఎవరు? నన్ను పంపిన ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల అన్నాడు. ఎడల అంటే ఎవడైతే దేవుని చిత్తానుసారంగా చేయాలి అని నిర్ణయం తీసుకుంటాడో అలాంటి వారికి మాత్రమే ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నాను. ఎవడు తెలుసుకుంటాడు? ఎవడైతే తండ్రి చిత్త ప్రకారం చేయాలని ట్రై చేస్తాడో వాడు తెలుసుకుంటాడట, ఈ బోధ క్రీస్తుదా దేవునిదా అని. ఈ బోధ యేసుప్రభుదా దేవునిదా అని ఎవరు తెలుసుకుంటారు? ఓన్లీ ఎవరైతే తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ట్రై చేస్తాడో వాడు మాత్రమే తెలుసుకుంటాడు. అందుకోసం యేసుప్రభు చెప్తుంటాడు, ప్రభువా 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 అని అంటే పరలోక రాజ్యం రాదు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేస్తేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపగలరు అని చెప్పేసి 7:21 చెప్తుంటాడు మత్తయి సువార్త. సో ఈ బోధ అర్థం కావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ బోధ దేవునిదా క్రీస్తుదా అనే పర్టికులర్ విషయం మనకు అర్థం కావాలన్నా మనం ప్రయత్నం చేయాలి, నిర్ణయించుకోవాలి. ఏమని? తెలిసిన కొద్ది దాంట్లో నేను తండ్రి చిత్తాన్ని జరిగించాలి, ఖచ్చితంగా తండ్రి చిత్త ప్రకారంగా నేను బ్రతకాలి అని నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళకు మాత్రమే యథార్థంగా. ఎందుకంటే మనసులో ఎదిగినటువంటి దేవుడు కదా. దేవుడు ఎలాంటి లాక్ పెట్టాడో చూసారా? ఈ బోధకు లాక్ సిస్టమ్ ఎంత చక్కగా ఉందో చూసారా? ఈరోజు బైబిల్ అందరు చదువుతున్నారు, అందరికి ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, ఎవడికి అర్థమవుతుంది ఈ బోధ అని అంటే, కేవలం ఎవడైతే తెలిసిన దాంట్లో యథార్థంగా నేను తండ్రి చిత్తం నెరవేర్చాలి, తండ్రి చిత్తం ప్రకారం నేను బ్రతకాలి అని యథార్థమైన హృదయంతో నిర్ణయం తీసుకుంటాడో అలాంటి వాళ్ళకి ఓపెన్ అవుతుంది బైబిల్ అర్థం అవడం కోసం. దాంతోపాటు ఈ బైబిల్ లేదా ఈ బోధ క్రీస్తు బోధ, క్రీస్తు సొంతంగా తనంతట తాను బోధిస్తున్నాడా?
దేవుడు బోధిస్తున్నాడు, దేవుడు ఆయన ద్వారా బోధిస్తున్నాడు అనే విషయం కూడా తెలుసుకుంటాడు అనే అద్భుతమైనటువంటి లాక్ సిస్టమ్ పెట్టాడు చూడు దేవుడు బైబిల్కి. దీంతో పాటు 12వ అధ్యాయంలో ఇంకో మాట చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు గారు. 12వ అధ్యాయం 49-50 ఏల అనగా నా అంతటా నేనే మాటలాడలేదు, నేను ఏం అనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్తున్నాను. నేను అంటే నా సొంతంగా అయితే నేనేమి బోధించట్లా. బోధ మొత్తం ఎవరిది అని అంటే తండ్రిది. సో ఇక పరలోకంలో కూడా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను నేర్చుకొని వచ్చాను, పరలోకంలో నేను నేర్చుకొని వచ్చాను అని చెప్పేసి 8వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. చూద్దాం ఒకసారి. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 26 నుంచి చూస్తే, 8వ అధ్యాయం 26 నుంచి చూస్తే, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలువు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. నేను ఆయన యొద్ద విన్న సంగతులే బోధించుచున్నానని చెప్పాను. తర్వాత 28 చూస్తే, కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు అనగానే కన్ఫ్యూజన్ అవ్వదు. నేనే మీరు ఎదురు చూస్తున్న, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మెస్సీని నేను అనే యాంగిలే తప్ప నేనే ఆయన అంటే తండ్రి అని చెప్పుకున్నాడు అనేటువంటి యాంగిల్ కూడా చాలా మంది బోధిస్తా ఉన్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే, కరెక్ట్ కాదు అని నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వన్ వర్డ్ చూపించి నేను, ఎందుకంటే ప్రతి మాటకు రిఫరెన్స్ ఉంటేనే మీకు బలం ఉంటుంది. 4వ అధ్యాయం ఒక్కసారి, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24-25 వచనాలు చూడండి. 24-25 మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని ఆ స్త్రీ ఆరాధింపవలెన నేను 25వ వచనం. ఆ స్త్రీ ఆ మాట విన్న తర్వాత ఆయనతో ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. అంటే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మెస్సియా వస్తాడని. నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని, నేనే ఆయనను. అంటే మీరందరూ ఎదురు చూస్తున్న మెస్సియాను నేనే అని చెప్తున్నాడు. అదే విధానంలో ఇక్కడ మాట్లాడుతూ 8వ అధ్యాయం, కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించారు. అంటే తండ్రి నాకు నేర్పించాడు. తండ్రి యొద్ద ఉన్నప్పుడు తండ్రి నాకు నేర్పించాడు. అంటే ఈవెంతో పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి నేర్పించాడు. ఒక మాట చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే, చాలా మంది పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దేవునితో సమానుడు, భూలోకంలో వచ్చినప్పుడు తగ్గించుకొని వచ్చాడు, మళ్ళా భూలోకం వదిలేసిన తర్వాత మళ్ళీ దేవునితో సమానుడు అయిపోయాడు అని చెప్పారు. పరలోకంలో ఉన్నప్పుడు దేవునితో సమానుడు అయితే దేవుని దగ్గర నేర్చుకోవాల్సిన పని ఏముంటుంది? ఒక యాంగిల్ ఆలోచన చేయండి, జస్ట్ మనసులో పెట్టుకోండి అని చెప్తున్నాను. యేసుక్రీస్తు దేవునితో సమానుడా కాదా అనే టాపిక్ నేను చెప్పట్లే, అది వేరే టాపిక్. కానీ ఈ సందర్భంలో తండ్రి యొద్ద ఉన్నప్పుడు నేర్చుకుంటున్నాడు. తండ్రి యొద్ద ఉన్నప్పుడు నేను నేర్చుకున్నానని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు అయితే అబద్ధం అయితే చెప్పాడు కదా. అక్కడ నేను నేర్చుకుని వచ్చాను, నేర్చుకున్న సంగతిని మీ ముందు నేను వచ్చేసి బోధిస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అందుకోసమే నేను బోధించబోదు నాది కానే కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. నేను ఏం అనవలనో ఏం మాట్లాడవలనో ప్రతిదీ కూడా ఆయన నాతో చెప్పాడు అని మాట్లాడుతూ ఇప్పుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువులో చెప్పాడు ఈ మాట. తర్వాత ఏమంటారంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అపోస్తలులు చెప్పినటువంటి మాట ఒకటి చూపిస్తాను. ఇందాకలో ఒకటి చూపించాను. పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నాడనంటే, క్రీస్తు ద్వారా దేవుడు బోధించాడు సమస్తం అని చెప్పేసి సమాధానకరమైన సువార్తను. పౌలు గారు కూడా హెబ్రీ పత్రిక 1-2 చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1-2 వచనాలు చూడండి. చదువుబుజి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, మన పితరులతో మాట్లాడింది దేవుడు. ఆ మాట్లాడిన ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా మాట్లాడాను అని అన్నాడు అని అంటే, కుమారుడు ఎవరు? క్రీస్తు. అంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే ఫైనల్గా దేవుడే మాట్లాడుతున్నాడు క్రీస్తు ద్వారా అనే విషయం పరిశుద్ధాత్మ సహాయంతో పౌలు గారు రాసినటువంటి సందర్భం చూసాం. సో దీనంతటిని బట్టి ఆయన చేసిన బోధ కానివ్వండి, ఆయన చేసిన బోధ ఎంత అద్భుతమైనటువంటి బోధ, ఆ బోధను బట్టి యేసుక్రీస్తు ప్రభువువారు దేవుడు అనటానికి లేదు. ఆయన చేసిన సూచక క్రియలను బట్టి, ఇంత సూచక క్రియ ఆయన చేశాడు కాబట్టి ఆయన దేవుడు అనటానికి ఇక్కడ బైబిల్ అవకాశం ఇవ్వట్లేదు. కానీ లోకంలో అలా బోధిస్తున్నారు, చేశాడు కాబట్టి దేవుడు, ఆయన అలా బోధించాడు కాబట్టి దేవుడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకేంటి అంటే
ఈరోజు మన ఆత్మను రక్షించే శక్తి మనకు అర్థం కావాలి, ఏ పాస్టర్కి లేదు, ఏ సేవకునికి లేదు. లోక ప్రకారంగా ఆయన పెద్దోడు కావచ్చు, లక్షల మంది ఆయన చర్చికి వెళ్తూ ఉండొచ్చు. గుంపును చూసి రైట్ అని అనుకోవటం అది మన అజ్ఞానమే. గుంపును చూసి రైటే, అక్కడ జరుగుతుంది రైటే, ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి రైటే అనే ఈ రకమైనటువంటి రూల్ కూడా చాలా మంది క్రైస్తవులలో ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే గుంపును చూసి సత్యమా అసత్యమా నిర్ధారించకూడదు, వచనాన్ని బట్టి బైబిల్ బోధన బట్టి నిర్ధారించాలి. ఒకవేళ గుంపును బట్టి నిర్ధారణ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్గా కల్వరి టెంపుల్లో 1,00,000 2 లక్షల మంది వెళ్తారు ప్రతి వారము, ప్రతి సంవత్సరము. వెళ్ళినోళ్ళే వెళ్తారు తప్ప కొత్త వాళ్ళు రారు. వెళ్ళినోళ్ళు మళ్ళీ వెళ్ళకుండా ప్రతిదినం లక్షల మంది తిరుపతికి వెళ్తున్నారు. ఇప్పుడు గుంపును బట్టి సత్యాసత్యాలను నిర్ధారణ చేయాలి అని అంటే దీనికంటే అదే రైట్ అని చెప్పాలి. గుంపును బట్టి కనుక మనం తీసుకుంటే రోజు లక్షల మంది వెళ్తుంటారు. సో మనకు గుంపు కాదు ప్రామాణికం. బైబిల్లో కూడా ఎన్నో మాట్లాడేది ఏంటంటే అనేకులు అంటే కౌంట్లెస్ పీపుల్స్, అనేకులు విశాల మార్గంలో వెళ్తారు, అది నాశనానికి తీసుకెళ్తుంది. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరే, వాళ్ళకే నిత్యజీవం దొరుకుతుంది అని యేసు ప్రభువే చెప్పాడు. అంటే కొందరే ఉంటారు. దానికి బైబిల్లో ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసుకుంటే, ఒక నోవాహు గారి కాలంలో లక్షల మంది ఒక పక్క, జస్ట్ 8 మెంబర్స్. ఆ రేషియో కూడా వింతగా చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట, 1 ఫ్యామిలీ. తర్వాత సుధమ గొమర కాలంలో కూడా 1 ఫ్యామిలీ, 4 దేశాలు, ఆద్మా, షెబాయిము, గొమరా, సొదొమ, 4 దేశాలు అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేస్తే అందులో నుంచి రక్షింపబడినటువంటి వాళ్ళు జస్ట్ 3 మెంబర్స్. చూసారు? ఆ తర్వాత తన ప్రజలు అని అనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం 10 అద్భుతాలు చేసి మరీ రప్పించినటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయేలు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు 6,03,550 మంది కాల్బలం. అందులో కనానుకు చేరింది 2. అది చూడిగా రేసి ఎట్టుందో. అందుకోసం యేసుప్రభు చెప్పాడు, ప్రభా 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 అని అనేకులు అంటున్నారు కానీ అనేకులు రారు. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నామా లేదా అని పరీక్షించుకోవటం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం కూడా. దాంతోపాటు మనం చెక్ చేసుకోవాలి, మన విశ్వాసంలో నిత్యజీవం ఉందా. ఈరోజు సాయంత్రం మాట్లాడబోయే టైటిల్ కూడా అదే, మనం విశ్వసిస్తున్న విశ్వాసంలో నిత్యజీవం ఉందా కదా. అది మనం సాయంత్రం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు కన్యా గర్భంలో పుట్టాడు కాబట్టి దేవుడు అనడానికి లేదు, బైబిల్ అవకాశం ఇవ్వలేదు. ఆయన చేసిన అద్భుతాలను బట్టి దేవుడు అనడానికి లేదు, బైబిల్ మనకు అవకాశం లేదు. ఆయన చేసిన బోధన బట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి అవకాశం లేదు, అది మనకు బైబిల్ అవకాశం ఇవ్వట్లేదు. ఇక ఫైనల్ ఆయన పాపాలను క్షమించాడు అని చెప్తున్నాడు. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. మనం మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ మనకు కనబడుతుంది ఆ సందర్భం. 9వ అధ్యాయము ఎక్కడి నుంచి చూద్దామనంటే, ఫస్ట్ నుంచే నేను చదువుతాను చూడండి. మొదటి నుంచే, ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒక్కరిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పొమ్మని చెప్పగవాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పడంతో వాళ్ళు అపార్థం చేసుకున్నారు. దాంతోపాటు యేసుక్రీస్తు ప్రభువులో ఆయన అపార్థం ఎందుకు చేసుకుంటున్నారు? మీరు పాపాలను క్షమించే అధికారం మనిషి కుమారునికి కలదు అనేటువంటి విషయం మీరు గ్రహించాలి కదా అని చెప్తున్నాడు. అంటే ఈ అధికారం యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఎవరో ఇచ్చారు అనే యాంగిల్ మనకు అర్థమవుతుంది. కన్ఫర్మ్ కూడా చేసుకుందాం, దానికి కూడా వచనం చూపిస్తా. అయితే ఇక్కడ అర్థమవుతుంది. దాంతోపాటు ప్రజలు కూడా 8వ వచనంలో అది చూచి భయపడి 8వ వచనంలో జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. అంటే దేవుడు అధికారం ఇచ్చాడు ఆయనకు. యేసుక్రీస్తు ప్రభువుల ఈ విషయం కూడా చెప్పాడు. ఏంటి? ఇదే మత్తయి సువార్త చివరి అధ్యాయంలో 18వ వచనంలో సమస్త అధికారము దేవుడు నాకు ఇచ్చాడు అని అంటారు. సమస్త అధికారం అంటే ఇవన్నీ, అందులో పాపాలు క్షమించే కూడా ఉంటుంది సమస్త అధికారం. ఈవెందో గట్టిగా మాట్లాడాలి అని అనుకుంటే, నీ ఎడల ఎవరైనా తప్పుదం చేస్తే వాడిని క్షమించు అని చెప్పేసి అధికారం మనకు కూడా ఇచ్చాడు, మనం కూడా క్షమించవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ అలా అని చెప్పేసి వచనం లేదని కాదు, క్రీస్తు క్షమించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ద్వారా దేవుడు క్షమించాడు అని అర్థం. అది
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత క్లియర్ కట్ గా అపోస్తలులు మన ముందు ఉంచారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22 చూడండి. 4వ అధ్యాయం 32. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు, ఎవరి నందు? క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు, క్రీస్తు నందు దేవుడు క్షమించిన ప్రకారంగా మీరు కూడా ఒకరినొకడు క్షమించండి. ఓకేనా? సో దీన్ని బట్టి పాపాలు క్షమించే అధికారం కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. పాపాలు క్షమించాడు కాబట్టి దేవుడు అనడానికి కూడా ఇప్పుడు లేదు. దాంతోపాటు అండి సూచక క్రియలు, అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువుకి చాలా చేశాడు. చేసిన దాన్ని బట్టి దేవుడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. చేసిన దాన్ని బట్టి ఏమని విశ్వసించాలో నిండు ఆత్మపూర్ణులైనటువంటి అపోస్తలులు చెప్పటం ఒక వచనం నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి యోహాను సువార్త 20వ అధ్యాయము యోహాను సువార్త 30-31 వచనాలు చూడండి. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి మాటను ఆత్మపూర్ణుడైనటువంటి యోహాను గారు ఆత్మను పొందుకున్న తర్వాతే ఈ సువార్త అనేది ఆయన రాయటం జరిగింది. అప్పుడు చెప్తున్నటువంటి మాట అంటే 30-31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను గాని, చాలా చేశాడు గాని అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును. ఇవి అంటే ఏవి? మత్తయిలో కొన్ని, మార్కులో కొన్ని, లూకాలో కొన్ని, యోహాను సువార్తలో కొన్ని, యేసుక్రీస్తు ప్రభువు చేసిన సూచక్రియలు రాయబడి ఉన్నాయి. అన్నీ రాయలే, కొన్ని రాశారు. ఆ కొన్ని ఎక్కడున్నాయంటే మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఉన్నాయి. ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు చేసిన కార్యాలు రాశారట. అది కూడా ఎందుకు రాశాడు? అవి రాసింది ఎందుకో పర్పస్ చెప్పాడు. ఎందుకు రాశామంటే అది చూసి నువ్వు యేసునే దేవుడు అనుకోవటానికి లేదు, అలా కాదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటానికే ఇది రాశాం మేము. అది రాసిన తర్వాత, అది చదివిన తర్వాత మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే యేసు వెనకాల దేవుడు ఉన్నాడు, యేసు దేవుని ద్వారా ఇదంతా చేశాడు అని అర్థమైతే యేసు దేవుని కుమారుడు అనే విషయం మనకు తేటతెల్లం అవుతా ఉంది. దాన్ని బట్టి ఇది ఆత్మపూర్వులు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు బోధన బట్టి కానీ, ఆయన చేసిన సూచక క్రియలను బట్టి కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు అని ఈ రోజు బోధకులు మాట్లాడుతున్నటువంటి వర్షనే బైబిల్లో లేని వర్షన్ అనే విషయం మనకు అర్థం కావాలి. ఇంకా ఇంకొకటి ఏంటి? తిరిగి లేచిన మరొక పాయింట్ ఏంటంటే తిరిగి లేచినటువంటి విధానం. తిరిగి లేచినటువంటి విధానాన్ని బట్టి చూస్తే కూడా ఆయన తిరిగి లేచాడు కాబట్టి దేవుడు అని మాట్లాడుతున్నారు. చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి దేవుడు అని అన్నారు. ఫస్ట్ థింగ్ ఇక్కడ సువార్త, లేచాడు అనే సువార్త అపోస్తలులు ప్రకటించాల. లేచాడు అని అంటేనే సువార్తను చేంజ్ చేసేసినట్టే. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఒకసారి సువార్త ఏంటో చెప్పాడు మనకి ఇక్కడ 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. మిమ్మల్ని నేను యాక్చువల్గా ప్రశ్నలు అడుగుతూ ముందుకు సాగాలి, బట్ నేను ప్రశ్నలు ఎందుకు అడగట్లేదు అని అంటే టైము ఎక్కువ కాకుండా తర్వాత మీకు కూడా ప్రశ్నలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో తప్ప మరొకటి కాదు. నేను చాలా మంది సేవకులను అడిగాను, చాలా మంది విశ్వాసులను అడిగాను, సువార్త ఏంటో చెప్పగలరా అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద బోధకులు సహితము సువార్త అంటే ఏంటో వచనానుసారంగా ఉన్నట్టుగా చెప్పలేకపోయారు. పోనీ మనమందరం విశ్వాసులమే అని అన్నప్పుడు నేను ఇంకొక ప్రశ్న ప్రతి చోట వెళ్ళి అడుగుతుంటాను, నువ్వు విశ్వాసమే కదా, ఇంతకు నీ విశ్వాసం ఏంటో చెప్పు అని అంటే అది కూడా చెప్పలేకపోయారు. వచనానుసారంగా తోచింది నచ్చింది చెప్తున్నారు తప్ప పర్ఫెక్ట్ విశ్వాసం ఇది విశ్వసిస్తేనే మన ఆత్మ రక్షింపబడుతుంది అనే విధంగా చెప్పేటోళ్ళు చెప్పలేదు. వీళ్లకు తెలియదు, ఈయనకే తెలియకపోతే ఈయన పాస్టర్ అయితే ఈయన ఎవరికైనా చెప్పగలుగుతాడా? ఈయనకే తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎడిపోయినట్టు విశాల మార్గంలో ఉన్నట్టే తప్ప విరుకు మార్గంలో రానట్టే లేక ఇంత ప్రమాదం ఉంది. అందుకోసం యేసుక్రీస్తు అనేకులు పోతారు, కొందరే. ఆ కొందరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పరిశీలించాలో అంత పరిశీలించాలి, ఎంత పర్టికులర్గా ఉండాలో అంత పర్టికులర్గా ఉండాలి. అయితే తప్ప మనకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా బైబిల్ని పరిశోధించే విధానం, బైబిల్ని ఆలోచించే విధానమే ఈరోజు పక్కదారి పట్టిందని చెప్పొచ్చు. అది కూడా నేను మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. 15వ అధ్యాయము 1 నుంచి చూస్తే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థం అయితేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తిన్నో ఆ ఉపదేశమును మీరు
గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా చెప్తున్నాడు ఇప్పుడు సువార్త. ఆ సువార్త ఏంటంటే, సువార్తను ఒక ఉపదేశ రూపంలో ఇచ్చాడట. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అని చెప్పాడు చూడు 2వ వచనం చివరిలో. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. మరి ఆ సువార్తకు ఒకవేళ మారిపోతే మనకు రక్షణ ఉంటుందా? మిస్ అయినట్టే కదా. అదనమాట. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుంది, అదేమనగా ఆ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేపబడెను లేపబడెను అని అంటే అర్థం ఏంటి? లేపిన ఆయన ఉన్నాడని, లేపిన ఆయన ఉన్నాడు అని. అందుకోసమే ఆ సందర్భానుసారంగా చెప్తూ 14వ వచనంలో ఏం చెప్తాడు చూడు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. తర్వాత దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే సాక్ష్యం ఇచ్చారట. మేము అంటే ఎవరు? అపోస్తులందరూ, అందరికీ వర్తిస్తుంది. మేము సాక్ష్యం ఇస్తున్నాం ఏమని? యేసుక్రీస్తును దేవుడు లేపాడు. యేసుక్రీస్తును దేవుడు లేపాడు అని చెప్పడానికి సాక్షులు ఎవరెవరు అని అంటే, నాట్ ఓన్లీ అపోస్తలులు, పరిశుద్ధాత్మ కూడా అని చెప్పడానికి ఒక మాట చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 30వ వచనం చూసారా అందరూ? మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు ఎవరు లేపారట? మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును అంటే మేము కూడా, మేమును అని పెట్టి, మేమును అంటే ఎవరెవరు ఇక్కడ? అపోస్తలులందరూ వస్తారు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని. ఏ సంగతులకు సాక్షులు? ఎవరెవరు సాక్షులు? మేమును ప్లస్ పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఈ వర్డ్స్ ప్రకారంగా, అపోస్తలుల బోధ ప్రకారంగా నిన్ను నన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మతో మనం ఉంటే. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే సాక్ష్యం దేనికి? యేసుక్రీస్తును దేవుడు లేపాడు అనేటటువంటి విధానంలో. ఇప్పుడు దీనంతటిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు లేపాడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు లేపాడా? యేసుక్రీస్తు ప్రభుల వారు లేచాడు కాబట్టి దేవుడు అనాలనా? దేవుడు లేపాడు కాబట్టి ఏమనాలి ఇప్పుడు అని అంటే, నువ్వు నేను ఏదో అనాలి అవసరం లేదు. బైబిలే చెప్పింది. ఒక్కసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ఎందుకంటే 1 నుంచి 7 వచనాలు కాస్త మిక్స్డ్ గా ఉంటాయి కాబట్టి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ఇది ఇంట్రడక్షన్. తర్వాత మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇక్కడి నుంచి మనకు కాన్సన్ట్రేషన్ గా చూడండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన, అంటే తనకేమో కుమారుడు, మనకేమో ప్రభువు. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాడు. అంటే పాత నిబంధనలో వాగ్దానాలు చేశాడు. క్రీస్తు గురించి వాగ్దానాలు చేశాడు, తన కుమారుడు గురించి వాగ్దానాలు చేశాడు. యేసుక్రీస్తు కామా ఉందా? యేసుక్రీస్తు అని ఆపాలి. యేసుక్రీస్తు శరీరమును బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. అంటే యేసుక్రీస్తు ఉన్న శరీరాన్ని బట్టే దావీదు కుమారుడు, శరీరాన్ని బట్టే అబ్రహాము కుమారుడు, శరీరాన్ని బట్టే మరియ కుమారుడు, శరీరాన్ని బట్టే మనుష్య కుమారుడు. అది శరీరాన్ని బట్టి వర్తించే రిలేషన్స్ అవి. కానీ శాశ్వతమైనటువంటిది శరీరమా ఆత్మ? శాశ్వతమైనది ఆత్మ. మరి ఆత్మను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే, నెక్స్ట్ దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున. అంటే పునరుద్ధానం అంటే, పునరుద్ధానం వేరు, మృత్యుంజయుడు అనే మాట వేరు. మృత్యుంజయుడు అనే మాటకు అర్థం వేరు, పునరుద్ధానం అనే మాటకు అర్థం వేరు. మృత్యుంజయుడు అని చెప్పేసి ఈ లోకంలో కూడా చాలా మంది యాక్సిడెంట్ లో ప్రాణం
చివరి వరకు వెళ్ళి వచ్చినటువంటి వాడిని మృత్యుంజయుడు అని అంటారు. అలా మృత్యుంజయుడైన ఆయన మళ్ళా చేస్తాడు, కానీ పునరుద్ధానుడైన ఆయన మళ్ళా చావడు. అది డిఫరెన్స్. కాబట్టి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, అంటే తనలో ఉన్న పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ గురించి కాదు ఇది, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా ప్రభావముతో రుజువు చేసేసాడు. రుజువయ్యాడు యేసుక్రీస్తుగా. ఏమని రుజువయ్యాడు? తన ఆత్మను బట్టి దేవుని కుమారుడు అని రుజువయ్యాడు. అంటే అదే శాశ్వతమైన ఉనికి యేసుక్రీస్తు ప్రభు వారికి అనే విషయం పరిశుద్ధాత్ముడు మనకు చాలా తేటతెల్లం చేశాడు. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే తిరిగి లేచుట ద్వారా కూడా కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఒక వర్షన్, ఇదంతా కూడా ఏంటి, ఒక విధానం, బోధకులు బోధిస్తున్న ఒక విధానం. నేను 3 విధాలు బోధిస్తానని చెప్పాను, 3 వర్షన్స్ మీ ముందు పెడతానన్నాను. సెకండ్ వర్షన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా ట్రెండ్ మార్చారు. వీటన్నిటిని చూపించేసరికి ఇట్లా కాదు, కుదరదు, ఏం చేయాలి అని చెప్పేసి ఇంకో వర్షన్ మాట్లాడుతున్నారు. ఆ వర్షన్ ఏంటి అని అంటే పాత నిబంధన గ్రంథంలో దూతగా ప్రత్యక్షమైంది యేసుప్రభువే. పాత నిబంధన గ్రంథంలో దూత యేసుప్రభువే అని మాట్లాడుతున్నారు. ఎందుకబ్బా మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటే, ఆ దూతల గురించి, ఆ దూతలు ప్రత్యక్షమైనప్పుడు ఉన్నటువంటి ఎలివేషన్స్ ఉంటాయి చూడు, ఆ గంభీరత్వం ఉంటుంది చూసారా, దాన్ని బట్టి ఒక దూతకు ఇంత లోబడతారా చెప్పండి? ఒక దూత, ఇది మామూలు దూత కాదు అని వీళ్ళ స్టైల్లో వీళ్ళు దాన్ని వర్ణించేటటువంటి ప్రయత్నం, అంటే వీళ్ళ సొంత జ్ఞానాన్ని యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారా ముందు కూర్చున్నప్పుడు 3 దేవదూతలు వచ్చారు. కొంతమంది ఆ 3 దేవదూతల్ని, కొంతమంది ఏం చేశారంటే 3 అంటే ఎవరు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్పేశారు. కొంత వర్షన్ ఉంది. ఇంకొక వర్షన్ ఏముంది, అందులో 2 దేవదూతలు, ఒక ఆయన దేవుడు, ఆ దేవుడు ఎవరు కదా యేసుప్రభు. ఎందుకలా మీరు చెప్తున్నారంటే యేసుప్రభు కొత్త నిబంధనలు చెప్పాడండి, తండ్రి స్వరూపము కానీ స్వరము కానీ ఎవరు వినలేదు, స్వరూపం చూడలేదని చెప్పారు, కాబట్టి అక్కడ తండ్రి వచ్చే అవకాశం లేదు, 2 దేవదూతలు, ఒక ఆయన యేసుప్రభు అని మాట్లాడుతున్నారు. దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఆధారాలు చూపించరు, కానీ ప్రభువా అన్నాడుగా, అంతకుమించి ఏం కావాలి ఆధారం? ప్రభువా అన్నాడు, దేవుడు దిగి వచ్చాడని చెప్పేసి రాయబడతా ఉంది అక్కడ. 18వ అధ్యాయము అబ్రహాము సందర్భము, ఆదికాండం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడేనని రాశారు అక్కడ. తర్వాత అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా అన్నాడు. ప్రభులారా అనలే, ప్రభువా అన్నాడు. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటే ప్రభువా అన్నాడు. దూతల్ని ప్రభు అంటారండి అన్నారు. కాబట్టి వచ్చింది ఎవరు? కొంతమంది ఏంటంటే 3 దేవుళ్ళే కాబట్టి 3 కలిపి త్రిత్వం అన్నాం కదా మనం, 3 కలిపి ఒకటే కాబట్టి 3 కనబడ్డప్పటికీ కూడా 3ని కలిపి ఒక్కటే ప్రభు అన్నాడు అని కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా, వాళ్ళు ఊహించిన దాని ప్రకారంగా చెప్పేశారు. దీన్ని బట్టి అలా ఇంకా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూపించకుండా ఉంది కదా, పైన యెహోవా కనపడ్డాడు, తర్వాత 3 మనుషులు కనపడుతున్నారు, అంటే దేవుళ్ళలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడానికి భలే వాడుతున్నారు దీన్ని. మళ్ళీ ప్రభు అన్నాడు అని అన్నాడు. మరి ఇందులో నుంచి 2 దేవదూతలు మరి లోతు దగ్గరికి, సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఏమన్నాడు ఒకసారి 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి, ఎంతమంది వచ్చారు? 2 దేవదూతలు కదా, వారిని చూచి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలక్కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు. నేను ఇక్కడ నా ప్రభులారా అన్నాడు, నా ప్రభువా అనలే, నా ప్రభులారా అన్నాడు, బహువచనం వాడాడు. ఇక్కడ 2 దేవదూతలు అన్నారు. ఇప్పుడు ఒక వెర్షన్ వాళ్ళు 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అన్నారు కదా. ఈ 19వ అధ్యాయంలో 2 దేవదూతలు అన్నారు కాబట్టి 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కాదు తూచేది. ఆయన తర్వాత మళ్ళీ మార్చి అందులో 2 దేవదూతలు, ఒక ఆయన మాత్రమే దేవుడు, ఒక ఆయన ఎవరు అంటే యేసు ప్రభు అని చెప్పేసి మళ్ళీ ఈ 19వ అధ్యాయాన్ని చూసేసి
అక్కడ ఎక్స్ప్లెనేషన్ 18వ అధ్యాయం చూసి త్రిత్వం అని ఎక్స్ప్లెనేషన్ చేశారు కదా, దాన్ని క్యాన్సిల్ చేశారు తర్వాత కాలానికి. క్యాన్సిల్ చేసేసి ఇద్దరు దేవదూతలు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇదంతా మాట్లాడుతున్నాం కదా, దీనికి ఆధారం ఇదే సందర్భాన్ని లేవనైతే కొత్త నిబంధనలో ఇక్కడికి వచ్చింది యేసుప్రభుని కానీ దేవుడు అని కానీ ఏమైనా కొత్త నిబంధనలు ఎవరైనా చెప్పారా ఆత్మపూర్ణులు అని మనం అడిగితే చూపించగలరా వాళ్ళు? ఎవరు ఇప్పటివరకు చూపించలేదు. కానీ ఈ సందర్భాన్ని లేవనెత్తి మాట్లాడిన సందర్భం నేను కొత్త నిబంధనలో చూపిస్తాను. పరిశుద్ధాత్ముడే మనకు తెలియచేశాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మకు తెలుసా లేదా అని తెలుసు. మరి ముఖ్యంగా ప్రవచనాల గురించి క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలు అయితే కోట్ చేసి చూపిస్తేనే బలంగా నిలబడుతుంది. మనం ఊహించి మాట్లాడకూడదు. మనం ఊహించి మనం అనుకున్నది మనకి ఇక్కడ చదవంగానే మనకి ఏదైతే అనిపిస్తుందో అది చెప్పకూడదు. మనం చెప్పే ప్రతి మాటకు వచనాధారం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము గారు ఆ ముగ్గురికి భోజనం పెట్టాడా లేదా? భోజనం చేశారా లేదా? ఆతిథ్యం ఇచ్చాడు కదా. ఇక్కడి నుంచి ఇద్దరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? లోతు గారి దగ్గరికి వెళ్ళారు. లోతు గారు కూడా భోజనం పెట్టాడు. లోతు గారు కూడా ఆతిథ్యం ఇచ్చారు. ఇచ్చారా లేదా? సందర్భం అంతా చూపిస్తే ఉంటుంది, మనకు టైం వేస్ట్ కాకుండా ఉండటం కోసం తెలుసు కదా మీకు అంటున్నాను. ఇప్పుడు లోతు గారు కానీ అబ్రహాం గారు కానీ ఆతిథ్యం ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారా? దేవదూతలకు ఇచ్చారా? యేసుప్రభుకి ఇచ్చారా అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మర్చిపోకండి, మరవకుడి. అలా మర్చిపోకుండా ఆతిథ్యం ఇచ్చే అలవాటు ఉన్నటువంటి వారు ఏం చేశారట? దాని వలన కొందరు ఎరుగకయ్యే అన్నాడు చూడు, ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము. మన బైబిల్ చరిత్రలో దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వాళ్ళిద్దరే కనబడతారు. ఎవరు? అబ్రహాము, లోతు గారు. వాళ్ళు ఎవరికి ఆతిథ్యం ఇచ్చారట? దేవదూతలకే. ఎలా ఇచ్చారట? ఎరుగకయ్యే అన్న దేవుడు నేనా, పరిశుద్ధాత్ముడా? అంటే వాళ్ళు ఏ ఫీలింగ్తో ఇచ్చారు? దేవుళ్ళే దిగి వచ్చారు, దేవుడే వచ్చాడు అనే యాంగిల్లోనే వాళ్ళు మాట్లాడారు. అంతే తప్ప దేవదూతలకు పెడుతున్నామనే యాంగిల్లో వాళ్ళు పెట్టలే కదా. సో ఆ విషయం మనకు పరిశుద్ధాత్ముడే తెలియజేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఆతిథ్యం ఎవరికి ఇచ్చారు, అక్కడ దిగి వచ్చింది ఎవరు అని అంటే కన్ఫర్మ్ చేశాడా లేదా? దేవుడు కన్ఫర్మ్ చేశాడా లేదా? దేవదూతలే తప్ప అక్కడ దూత రూపంలో దేవుడు రాలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది పిన్ టు పిన్. రెండవ సందర్భం చూపించి నేను, ఇది చాలా ఉంది మ్యాటర్ మాట్లాడటానికి, కానీ కొంచెం స్పీడ్గా క్లోజ్ చేయడానికి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా దేవదూత యొక్క విధానం ఉంటుంది. దేవదూత పొదలో కనబడినటువంటి దేవదూత అని చెప్పేసి అక్కడ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి ఆ పొద నడిమి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా అంటే, మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెచ్చను. ఇప్పుడు ఇక్కడ పొదలో కనబడింది దేవుడా, దేవదూతనా? దేవదూత కనబడి, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని ఒక దేవదూత మాట్లాడతాడా అంటే? దేవదూతగా ప్రత్యక్షమైంది ఎవరో కాదు దేవుడు, ఆ దేవుడు ఎవరో కాదు యేసు ప్రభు. ఇది లోకంలో పాస్టర్లు బోధించే వర్షన్ మనకు కూడా కనెక్ట్ అవుతుందా లేదా? నిజమే అనిపిస్తుందా లేదా? కానీ డెప్త్గా పరిశీలనాత్మకంగా మనం పరిశీలించాం కాబట్టి మనం మోసపోతాం. ఇవే చూపించి ప్రభు అంటున్నాడు, దేవదూతను ప్రభు అంటాడా అనగానే నిజమే అని మనం ఆలోచిస్తాం. కానీ బైబిల్ చరిత్ర చూస్తే ఒక యాకోబు తన అన్నైన యేషావును ఎన్నోసార్లు ప్రభు అని పిలుస్తాడు. ప్రభు అని పిలవటం కామన్. దేవదూతను ప్రభు అనటంలో వేరే అర్థమేం రాదు, దేవుడు అని కాదు.
ప్రభు అని పిలవటంలో యజమానుడు, ఏలేవాడు, నడిపించేవాడు, సత్యాసత్యాలను ప్రకటించేవాడు అనే మీనింగ్స్. ప్రభుత్వం చేయవాడు, ప్రభు అంటే ప్రభుత్వం చేయవాడు అనేటువంటి మీనింగ్ వస్తుంది తప్ప. ఒకటి, దేవుణ్ణి కూడా ప్రభు అంటాం, కానీ ప్రభు అనబడిన వాళ్ళందరినీ దేవుడు అనం. ఈ క్లారిటీ మనకు రావాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ ఇదే ఇదే ఈ ఎలివేషనే చూపించి దాంతోపాటు 14వ వచనంలో ఆ దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇప్పుడు ఒక దేవదూత మాట్లాడుతున్నాడు పొదలో నుండి అని అంటే ఆ దేవదూత నేను అబ్రహాం దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అని మాత్రమే కావు నేను ఉన్నవాడను అని చెప్తాడా? ఒక దేవదూతకు అంత సీన్ ఉందా అనే మాట మాట్లాడంగానే మనమందరం స్ట్రక్ అయిపోవాల్సిందే. ఎందుకంటే దాని వివరణ మనకు తెలియదు కదా. నిజమే కావచ్చు అంతే తప్ప మరి ఈ పొదలో కనబడింది దేవుడే లేదా యేసుక్రీస్తే అనే విషయం ఆత్మపూర్ణులైనటువంటి వారు ఎవరైనా చెప్పారా అని మనం అడగంగా. ఎలివేషన్ బాగుంది, యాక్సెప్టబుల్ గానే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మన గుండెలు యేసుక్రీస్తు ప్రభువారికి పెద్ద స్థానమే ఉంటుంది, గొప్ప స్థానమే ఉంటుంది. కాబట్టి ఈ ఎలివేషన్స్ అన్ని ఆయనకు ఆపాదించేసరికి మనం ఆటోమేటిక్గా నమ్మకం అంగీకరిస్తాం. కానీ వచనం అడగం, ఆధారం అడగం. ఇప్పుడు ఇదే సందర్భాన్ని లేవనెత్తి ఒకటి యేసు ప్రభు మాట్లాడాడు, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు కూడా మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడింది ఎవరు? యేసు ప్రభువుడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఇప్పుడు చూద్దాం ఆ సందర్భాలు. మనం యేసు ప్రభు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఒక్కసారి మార్క్స్ వార్త 12వ అధ్యాయం 24 నుంచి చూద్దాం జాగ్రత్తగా. అంటే మాట్లాడుతుంది ఎవరు ఇప్పుడు? క్లారిటీ కదా. మాట్లాడితే ఏమంటున్నాడంటే మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు అని చెప్పి, వారు మృతులలో నుండి లేచునప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూత వలె ఉందరు అని చెప్తూ 26 వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా అంటున్నాడు. అంటే పొద గురించినటువంటి సందర్భాన్ని యేసు ప్రభు ఎత్తుకొని చదవలేదా అని చెప్పి ఆ భాగములో దేవుడు మాట్లాడాడట. దేవుడు అని హైఫనంజుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని అతనితో చెప్పాను. ఆయన యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను సజీవులకు దేవుడును అనలే. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుతున్నారని వారితో అంటే ఇప్పుడు ఆ సందర్భాన్ని చూసి ఇక్కడ ఈ బోధకులందరూ బహుగా పొరబడుతున్నారా లేదా? అరే బాబు, అక్కడ మాట్లాడింది దేవుడే మాట్లాడాడు, మరి దూత ప్రత్యక్షమైంది అని చెప్పేసి అన్నాడు. మరలా యేసు ప్రభువే అసలు ఆయన స్వరము వినలేదు, స్వరూపము చూడలేదని ప్రభు మీరే చెప్పారు, ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవాలి హౌ అని చెప్పేసి ఒకవేళ డౌట్ పడుతున్నారేమో. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దానికి క్లారిటీ పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. అది కూడా చూపిస్తాను. ఇదే సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 29 నుంచి చూద్దాం, బాగుంటది. మోసే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడింది. ఎవరట? దేవదూత కనబడడం జరిగింది. తర్వాత 31 చూడండి. మోసే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. కనబడింది దూత, వినబడుతుంది దేవుడు. అంటే దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు చూడు. వాయిస్ దూతది, మాట దేవుంది. డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడుతున్నాడు చూడు అనే విషయం మనకి ఇక్కడ నీట్గా పరిశుద్ధాత్ముడు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉన్నాడు. ఇంకా ఇంకొక మాట కిందికి వెళ్తే మనకి ఇంకా క్లారిటీ దొరుకుతుంది చూడండి. ప్రభు వాక్కు అంటే తిక్లెటర్లో ఉంది. ప్రభు అని అంటే దేవుని వాక్కు వినబడేను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు. కానీ ఆయన డైరెక్ట్ గా ఆయనే దిగలే. ఎట్లొచ్చాడో చూద్దాం రండి. కంటిన్యూషన్. రము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? మోషే గారితో. నేను నిన్ను ఎక్కడికి పంపిస్తానంటున్నాడు? ఐగుప్తుకు. 35వ వచనం చూడు. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను. నిరాకరించింది ఎవరు? ఇజ్రాయేలీలు నిరాకరించారు అక్కడ ఉన్నప్పుడు. అలా నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా
దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి, ఫుల్ క్లారిటీ కదా, ఇంతకు మించిన క్లారిటీ ఎవరైనా ఇస్తారా? అంటే పొదలో కనబడింది దేవదూత, ఆ దేవదూత ద్వారా మాట్లాడుతుంది దేవుడు అనేటువంటి ఫుల్ క్లారిటీ కదా. సో ఆ దేవదూత ద్వారా మాట్లాడుతుంది దేవుడు కాబట్టి అది దేవదూత మాట అని తీసుకోకూడదు. అక్కడ మాట్లాడుతున్న దేవదూత, నేను అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అనగానే దేవదూత ఇంత మాట్లాడతాదా అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే రాంగ్ వేలో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దేవదూత మాట్లాడిందని ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని మాటలుగా దేవుడు మాట్లాడుతున్నట్టుగా రిసీవ్ చేసుకుంటే కన్ఫ్యూజనే ఉండదు. కనబడుతుంది దేవదూతే, కానీ ఆ మాటలు దేవదూతవి కావు, దేవుడు మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. దీనికి బైబిల్లో నుంచి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎప్పుడు ఎన్నటికీ కన్ఫ్యూజన్ లేకుండా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి ఇస్తాను. చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. అక్కడ సందర్భం మీకు అందరికీ బాగా తెలుసు అని అనుకుంటున్నాను. గదరేనీల దేశంలో దయ్యం పట్టినటువంటి వాడు ఒకడు ఉంటాడు, తను గాయపరుచుకుంటూ ఉంటాడు కదా. అతనికి దయ్యం పట్టిన సంగతి మనకు అందరూ తెలుసు కదా. వాడిలో ఎవరున్నారు? ఒక దయ్యం కాదు, చాలా దయ్యం ఉన్నాయని చెప్పి తెలుసు. సో వాడు 5వ వచనం 5:5 వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గర కేకలు. ఇప్పుడు ఈ కేకలు వేస్తుంది వాడా, వాడిలో ఉన్న క్లారిటీ దొరకాలి మనకు, క్లారిటీ. నెక్స్ట్ మాట, ఎందుకనగా ఆయన అంటే యేసుక్రీస్తు గారు ఏమంటున్నాడు? అపవిత్రాత్మ అని ఎవరితో మాట్లాడుతున్నాడు? కనబడుతున్న మనిషితో మాట్లాడుతున్నాడా? కనబడకుండా వాడి ద్వారా మాట్లాడుతున్న దయ్యంతో మాట్లాడుతున్నాడా? వాడి ద్వారా మాట్లాడుతున్న దయ్యం, ఆ దయ్యంతో అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నా పేరు సేన అని వాడు చెప్పాడంటే ఆ పేరు వాడిదా, వాడి ద్వారా మాట్లాడుతున్న దయ్యానిదా? కదా. ఇప్పుడు దూత కూడా అదే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అని అనగానే దూతను ఎందుకు చూస్తున్నావు? చూసే విధానం, అర్థం చేసుకునే విధానం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది కనబడి నిలబడి ఉన్నది ఆ వ్యక్తి, కానీ యేసుప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? కనబడుతున్న వ్యక్తితో మాట్లాడట్లే, ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్న ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మతో మాట్లాడుతా ఉన్నాడు. నీ పేరేంటి అని అంటే కూడా ఏం చెప్పాడు ఆయన పేరు చెప్పలే. అంటే ఇలా పాత నిబంధనలో ఒక్కసారి కాదు అనేక సార్లు దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలివేషన్స్ ఘోరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అదంతా చూసినప్పుడు దేవదూతకి ఇంత సీన్ ఎక్కడిది అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేయగానే మనం పప్పులో కాలేదు, మనం అపార్థం చేసుకొని మనం వాళ్ళని బట్టి వెళ్ళిపోకూడదు. వాళ్ళ ద్వారా మాట్లాడుతుంది దేవుడు కాబట్టి ఆ రకమైనటువంటి ఎలివేషన్ అక్కడ ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమైతే అద్భుతం. సో పాత నిబంధనలో ఉన్న దాన్ని బట్టి ఈరోజు కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసాన్ని చెరిపేశారు నేటి కాలంలో ఉన్నటువంటి బోధకులు. కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసాన్ని ఎలా చెరిపేశారు అని అంటే, వీళ్ళు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు, అన్ని తెలిసిన పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలను సైతం పక్కదారి పట్టించేశారు. పాత నిబంధనలో మాకేదో దొరికింది అని దాని గురించి చెప్పి నేను పాట ముగించేస్తాను. అదే మూడోది, రెండోది ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇంటర్లింక్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు పాత దాన్ని బట్టి విశ్వాసం మార్చేశారు. ఇప్పుడు కొత్త నిబంధనలో విశ్వాసం ఎలా విశ్వసించాలి, ఏ విధంగా విశ్వసించాలి అని పరిశుద్ధాత్ముడు అన్ని తెలిసిన, పాత కొత్త నిబంధనలు అన్ని తెలిసినటువంటి పరిశుద్ధాత్ముడు మనకు ఆజ్ఞాపించాడు అని అంటే దాని ప్రకారంగా నమ్మి బ్రతకటం మన వంతు, అంతే తప్ప మన జ్ఞాన ప్రదర్శన అనేటటువంటిది చేయకూడదు అని చెప్పడానికి ఇంతకుముందు మీకు పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి యోహాను గారు చెప్పినటువంటి సందర్భం మీకు చూపించాను. ఏంటి అంటే, మీకు నిత్య జీవం దొరకాలి అని అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మి, అలా నమ్మితే మీకు నిత్య జీవం వస్తుంది, ఆయన నామం ముందు మీకు అలా నమ్మితేనే మీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పి చెప్పాడు. అంటే ఏమని నమ్మితే నిత్యం వస్తుంది మనకు? యేసును దేవుని కుమారుడైన క్రీస్తు నమ్మితే నిత్యం వస్తుంది అని చెప్పాడా లేదా? అంటే మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆజ్ఞ కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతాలు సూచక క్రియలు కానివ్వండి, ఆయన బోధించినటువంటి బోధ కానివ్వండి, వాటన్నిటిని బట్టి యేసు ప్రభువు నీకు ఎవరైనా అర్థం కావాలి అంటే దేవుని కుమారుడైన క్రీస్తుని అర్థం కావాలి. అలా అర్థమైతే, అలా నమ్మితేనే నీకు నిత్యం వస్తుంది అని చెప్పి పరిశుద్ధాత్ముడు మనకు ఆజ్ఞాపించాడు. అలా నమ్మిన తర్వాత మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎప్పుడైతాడు? ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఎప్పుడైతాడు కదా. బాప్తిసం తీసుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా నేను క్రైస్తవుడుగా పరిగణించరు, అక్కడ రోటే ద్రాక్షరసం కూడా నీకు ఇవ్వరు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు
నిత్య జీవం కోసమే మనం బైబిల్ దగ్గరికి వచ్చాం, నిత్య జీవం కోసమే మనం క్రీస్తు దగ్గరికి వచ్చాం, నిత్య జీవం కోసమే మనం బైబిల్ పెట్టాము. అవునా కదా? నిత్య జీవం అనే కాన్సెప్ట్ లేకపోతే అవసరం ఈ బైబిల్ మనకు ఫుల్ క్లారిటీ కదా. సో నిత్య జీవం కోసమే వచ్చాము. వచ్చినప్పుడు ఈ నిత్య జీవం కావాలంటే నీకు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్ము అని అన్నాడు. నమ్మాను. నమ్మిన తర్వాత ఒక క్రైస్తవుడు కావాలంటే ఖచ్చితంగా నువ్వేం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమని నమ్మి బాప్తిసం తీసుకోవాలి? యేసుక్రీస్తుని. మనకు ప్రామాణికం బైబిల్. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 35 నుంచి చూద్దామండి. సందర్భం ఏంటి అని అంటే, దేవుడు ఎవరో తెలిసిన ఒక వ్యక్తి, ఆయన నపంసకుడు. తన ఫిజికల్ విషయం ఏంటంటే అతను ఆ నపంసకుడు. కానీ తను ఒక ఐథియోపియా దేశంలో ఒక అధికారి, ఆర్థిక శాఖ మంత్రి, కందాకే అనే రాణి కింద పనిచేస్తున్నటువంటి వాడు. కానీ అతను యూదుడు లేదా ఇశ్రాయేలుడు. ఆయన దేవుడు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి యెరూషలేంకి ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 సార్లు దేవాలయంలో కనబడాలి. కాబట్టి ఆయన మొక్కుబడి కోసం అని చెప్పేసి ఇథియోపియా దేశం నుంచి రథం వేసుకొని వచ్చాడు. దేవుడు తెలిసిన వ్యక్తి కాబట్టి. ఆయన దేవుడు తెలిసిన వ్యక్తి, ఆయన యూదుడు ఇశ్రాయేలుడు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ కాలంలో యూదుడు ఇశ్రాయేలుల దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర గ్రంథం ఉండే అవకాశం లేదు. ఇతని దగ్గర గ్రంథం ఉంది. దాంతోపాటు యూదుడు ఇశ్రాయేలులు తప్ప ఎవరు కూడా దేవాలయంలోనికి రావడానికి వీలు లేదు. దేవాలయం దగ్గరికి ఈయన వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, మొక్కుబడి తీర్చుకొని రిటర్న్ వెళ్తున్నాడు అంటే ఇతను ఖచ్చితంగా ఇశ్రాయేలుడు అయితేనే తప్ప ఈ లోపలికి వెళ్ళొచ్చారు. సో చెదిరిపోయినటువంటి కాలంలో, బబులోను సామ్రాజ్యపు కాలంలో చెదిరిపోయారు. అప్పుడు చెదిరిపోయినప్పుడు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అలా ఆయా దేశాల్లో ఉండి పనిచేసుకుంటున్నారు. అక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా సెలెక్ట్ అయ్యాడు. కానీ సందర్భానుసారంగా సంవత్సరానికి భక్తి ఉంది, దేవుడు ఎవరో తెలుసు కాబట్టి పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి రిటర్న్ వెళ్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఫిలిప్పు గారు సువార్తికుడు, అపోస్తలుల ద్వారా ఎన్నిక చేయబడినటువంటి 7 మెంబర్స్ లో 2వ వ్యక్తి ఇతను. 6వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో ఉంటుంది. బైబిల్ నాలెడ్జ్ ఉంటే ఇదంతా అర్థమవుతుంది. ఆయన కైసరియా ప్రాంతంలో బోధ చేస్తుంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఎమర్జెన్సీగా అక్కడి నుంచి యెరూషలేం నుంచి గాజాకు వెళ్లే మార్గంలో పరిగెత్తుకొని వెళ్ళు, ఆ మార్గానికి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు వెళ్తారు. వెళ్ళంగానే రథం మీద ఈ అధికారి యెషయా గ్రంథం చదువుతూ కనబడతాడు. మరి చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అంటాడు. ఎవరైనా ద్రోవ చూపించకపోతే నాకెట్ అర్థమవుతుంది అని చెప్పేసి సమాధానం చెప్పడం మాత్రమే కాకుండా గ్రహించిన విషయం ఏంటి అంటే, ఈయన అడుగుతున్నాడంటే సమాధానం చెప్తాడు, నాకు సమాధానం చెప్తాడు అని చెప్పేసి రథం ఆపేసి తన రథం ఎక్కించుకొని, అయ్యా నాకు ఎక్స్ప్లెనేషన్ చేయని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు నోరు తెరిచి, ఇప్పుడు చూడండి 35 నుంచి, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. మొత్తానికి సువార్త ప్రకటించేశాడు. యేసుక్రీస్తు గురించి ప్రకటించేశాడు. ఏం ప్రకటించాడు, ఎలా ప్రకటించాడు అనేది రాయబడలేదు, కానీ ప్రకటించేశాడు. ఆయన వినేశాడు. విన్న వెంటనే విశ్వాసం కలిగి అయ్యా నేను బాప్తిసం తీసుకోవడానికి సిద్ధం అంటే బాప్తిస్మానికి సంబంధమైన విషయాలు కూడా చెప్పేసిన తర్వాత ఐఆమ్ రెడీ టు టేక్ బాప్టిజం, ఈజ్ దేర్ ఎనీ అబ్జెక్షన్ అని అడిగాడు. అబ్జెక్షన్ ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఉంటే ఏంటో కూడా చెప్పాలి కదా. రథం ఆపి అని అంటే ఆపేశాడు. అప్పుడు ఆబ్జెక్షన్ ఏం చెప్పాడు చూడు ఒకసారి 37లో, ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అంటే ఆబ్జెక్షన్ ఏంటి? పొందొచ్చు. ఎప్పుడు? ఒక కేసు ఉంది. ఏంటి ఆ కేసు అని అంటే, పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల అంటే అలా విశ్వసించితేనే పొందాలి. పూర్ణ హృదయం అంటే 100%, నాట్ 50%, నాట్ 70, 80, అట్లీస్ట్ 99 కూడా కాదు, 100%. పూర్ణ హృదయం అంటే 100% నువ్వు నమ్మితే పొందొచ్చు. ఏమి నమ్మాలి? ఇప్పుడు నేనేం చెప్పాను ఇప్పటివరకు? నేను చెప్పిన దాని ప్రకారంగా నువ్వు నమ్మితే నేను నీకు బాప్తిసం ఇస్తాను, పొందొచ్చు, లేకపోతే పొందడానికి లేదు అని అన్నాడు. అప్పుడు ఆయన ఆన్సర్ ఏంటి ఒకసారి చూడండి. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మ్యాటర్ ఏంటో తెలుసా? ఆయన యేసుని గురించి సువార్త చెప్పాడమ్మా, లేఖనాలను అనుసరించి మరీ సువార్త చెప్పాడు. చెబితే విన్న వ్యక్తికి యేసు ప్రభు ఎవరని అర్థమయ్యాడు? ఆయన ఇచ్చిన ఆన్సర్ని బట్టి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థమయ్యాడు. చిన్న వేరియేషన్ ఏంటంటే, ఈరోజు సేవకులు సువార్త చెప్పారనుకో, ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త విన్న తర్వాత విన్నటువంటి వారికి యేసు ప్రభు ఎవరని అర్థమవుతాడు? ఇప్పుడు చెప్పేటటువంటి పాస్టర్లు వాక్యానుసారంగా చెప్తున్నాడా? ఫిలిప్పు గారు వాక్యానుసారంగా సువార్త చెప్పాడా? ఎవరి సువార్త రైట్? ఒక వ్యక్తికి నువ్వు సువార్త చెప్తే యేసు ప్రభు ఎవరని అర్థం కావాలి అని అర్థం అవ్వాలి. అలా అర్థమయ్యేటట్టుగా నువ్వు సువార్త చెప్తేనే అది నువ్వు రైట్ వేలో చెప్పినట్టు, అది లేఖనానుసారంగా. కానీ ఈ రోజు బోధిస్తున్నటువంటి వాళ్ళందరూ బోధించేసిన తర్వాత యేసు ప్రభు ఎవరని అర్థమవుతాడు? దేవుడేనా అర్థమవుతాడు. అంటే ఏం చెప్పినట్టు? వాక్యానుసారంగా చెప్పినట్ట, వాక్య విరుద్ధంగా చెప్పినట్ట కదా. ఒకటి సాతాను సువార్త, ఒకటి దేవుని సువార్త. అది మళ్ళీ ఇంకో పాఠం అవుతుంది. అంటే అపోస్తలులే చెప్పారు, అంటే పరిశుద్ధాత్ముడే చెప్పాడు. క్రీస్తు కాని క్రీస్తు, యేసు కాని యేసును బోధిస్తారు, జాగ్రత్త.
ఆత్మ కాని ఆత్మను పొందుకుంటారు, జాగ్రత్త. సువార్త మరొక సువార్త ఉంటుంది, జాగ్రత్త అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అవన్నీ నేను నా ఛానల్లో వెళ్తే ఇవన్నీ నేను మాట్లాడేశాను. ఇప్పుడు బాప్టిజం ఇచ్చాడా లేదా, ఆయన విశ్వసించిన విశ్వాసం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే బాప్టిజం ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఇచ్చాడా లేదా? 38 ఫిలిప్పు నపంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే బాప్టిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవాలంటే ఖచ్చితంగా యేసుని ఏమని విశ్వసించాలి? పూర్ణ హృదయంతో. మళ్ళా ఈరోజు చాలా మంది ఎట్లున్నారంటే నేను 2 రకాలుగా నేను విశ్వసిస్తాను అంటున్నారు. అంటే ఇది 50 అది 50. కానీ 50-50 కాస్త ఏమైతే తెలుసా, ఇది జస్ట్ 10% ఉంటుంది. దేవుని కుమారుడు అనేది 10% ఉంటుంది, 90% దేవుడు అనేది ఉంటుంది. కానీ విశ్వాసం ఒకటే. బైబిల్లో ఎన్నో ఉన్నాయి, కానీ విశ్వాసం అది మర్చిపోయారు. కాబట్టి ఈరోజు చాలా మంది బోల్తా కొట్టించడానికి ఏం చెప్తున్నారు తెలుసా, నేను యేసుప్రభుని దావీదు కుమారుడు నమ్ముతా, అబ్రాహాము కుమారుడు నమ్ముతా, మరియ కుమారుడు నమ్ముతా, దావీదు కుమారుడు నమ్ముతా, ప్రధాన యాజకుడు కూడా నమ్ముతా, అపోస్తలుడు నమ్ముతా, తర్వాత దేవుని సేవకుడు నమ్ముతా, దేవుని కుమారుడు అని కూడా నమ్ముతా, దేవుడు అని కూడా నమ్ముతాను. ఇన్ని ఉన్నాయా విశ్వాసాలు? ఇవన్నీ యేసుప్రభు దేవుడికి తెలియదా? పరిశుద్ధాత్ముడికి తెలియదా? తెలియక విశ్వాసం ఒకటి రాయించాడా? అంటే మన అజ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకించే విధానమే తప్ప మరొకటి కాదు. దీనివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో నేను ఫైనల్ చెప్పి నేను ముగించేస్తాను. కానీ ప్రస్తుతం మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఎవడైనా సరే బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకొని క్రైస్తవుడు అవ్వాలంటే యేసుప్రభువు 100% దేవుని కుమారుడు అనే నమ్మాలి. నమ్మితేనే నువ్వు బాప్టిజం తీసుకున్నట్టు, నీ బాప్తిస్మం వాక్యానుసారంగా ఉన్నట్టు, నువ్వు క్రైస్తవుడు అయినట్టు. లేదు నేను యేసుప్రభు దేవుడు అని నమ్మి తీసుకున్నాను అంటే ఒక్క వచనమైన చూపించిన తర్వాత నువ్వు రైట్. చూపించలేదు అంటే నువ్వు ఇంకా క్రైస్తవుడు కాలేదు, నీ బాప్తిజం కాదు, అది పాపం అనబడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నప్పుడు అది పాపమే తప్ప నీ బాప్తిజం కాదు తీసుకుంది అనే క్లారిటీ మనకు దొరకాలి. నెక్స్ట్ బాప్టిజం తీసుకున్న తర్వాత బాప్తిస్మంలో ఇలా నమ్మి 100% దేవుని కుమారుడు అని నమ్మి బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుళ్ళు ఎదగాలి, దేవుడు మనలో ఉండాలి, మనం దేవుళ్ళలో ఉండాలి అంటే అప్పుడు ఏమైనా యేసుప్రభుని దేవుడిని ఒప్పుకోవాలా అనే యాంగిల్ కూడా మనం బైబిల్ని అడిగితే, పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుళ్ళో ఎదగాలి అని అంటే దేవుడు నీలో ఉండాలి, నువ్వు దేవుళ్ళో ఉండాలన్నా కూడా నువ్వు ఏమని ఒప్పుకోవాలి యేసుప్రభుని? యోహాను గారు మొదటి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట. మేమంటే ఎవరు? అపోస్తలులు చూచి మరి సాక్ష్యం ఇచ్చుతున్నారట. ఏమని? యేసును దేవుడే పంపించాడు లోకరక్షకుడుగా ఉండటానికి. అది చూసి మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఈరోజు అపోస్తల సాక్ష్యం మనం ఎవరు అంగీకరించట్లే, ఈవెన్ యేసు సాక్ష్యం కూడా అంగీకరించట్లే. ఈరోజు మనం ఎవరు నమ్ముతున్నాం తెలుసా? కరెక్ట్గా చెప్పాలంటే ప్రస్తుతం సమాజం తమ సేవకులు, తమ పాస్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రమే నమ్ముతున్నారు. లేఖనం ఎట్టున్నా మాకు సంబంధం లేదు. ఎందుకు? మా పాస్టర్ చాలా ఫేమస్, మా పాస్టర్ చాలా గొప్పడు, మా పాస్టర్ నా కోసం కన్నీళ్లు గార్చారు, మా పాస్టర్ కన్నీళ్లు గార్చారు. యేసుప్రభు కాచిన రక్తం కంటే విలువైంది, యేసుప్రభు కూడా పక్కన పెట్టేస్తాం మేము అనేంత స్థాయిలో ఈరోజు బైబిల్ కంటే ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ, క్రీస్తు కంటే ఎక్కువ బోధకుడిని నమ్ముతున్నటువంటి సమాజం కళ్ళారా చూస్తూ ఉన్నాను నేను. వచనాన్ని బట్టి కన్వర్ట్ అవ్వరు, వచనాన్ని బట్టి నిలబడరు, వచనాన్ని బట్టి విశ్వాసం ఉండదు. సమాజానికి భయపడుతుంటారు, పాస్టర్లకు భయపడుతూ ఉంటారు. వచనానికి భయపడే స్థితి లేదు ఈరోజు. అది బాధకరం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు చూడు ఒకసారి, వాళ్ళ సాక్ష్యం ఏంటి? ఈ సాక్ష్యం ఇచ్చుచున్నాము. 15వ వచనం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అది లెక్క, వాడు దేవుని యందు. ఇప్పుడు మనం దేవునిలో ఉండాలన్నా, దేవుడు మనలో ఉండాలన్నా మనం యేసును ఏమని ఒప్పుకోవాలట అని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడే కదా, పరిశుద్ధాత్ముడే కదా. కానీ ఈరోజు ఏమని ఒప్పుకుంటున్నారు? సరదాగా పోయి యేసుప్రభు ఎవరని అడగండి, సమాజంలో క్రైస్తవ సమాజంలో వెళ్ళి సరదాగా వెళ్ళి అడిగినా దేవుడని అంటాడు తప్ప దేవుని కుమారుడని ఒప్పుకోడు. అవునా కదా? నెక్స్ట్ 5వ అధ్యాయం 4-5 వచనాలు ఇదే పత్రిక. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారట. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఎలా జయిస్తారు అంటే, జయించడానికి గల కారణం ఏంటంటే, లోకమును జయించిన విజయం ఎవరిది? ఆ విజయం ఎవరిది? మన విశ్వాసానిదే. లోకాన్ని జయించిన విజయం ఎవరిది? మన విశ్వాసానిదే. మరి ఆ విశ్వాసం ఎలా ఉండాలో నెక్స్ట్ చెప్తున్నాడు చూడు. యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని క్వశ్చన్ వేశాడు పరిశుద్ధాత్ముడు ఈ ప్రపంచానికి. యేసును ఎలా నమ్మాలి? కేవలం దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి అని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనం అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని చూపిస్తాం చాలా మంది. అవన్నీ పరిశుద్ధాత్ముడికి తెలియదా? కొన్ని నాకైతే తెలియదు. యేసుక్రీస్తు గురించి ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ప్రధాన యాజకుడు గాను, సేవకుడు, దేవుని సేవకుడు గాను, అబ్రాహాము కుమారుడు గాను, రకరకాలుగా ఉన్నాయి. అవి నాకు తెలియదు అనుకో, పరిశుద్ధాత్ముడికి తెలియదా? తెలిసిన పరిశుద్ధాత్ముడే ఏమని రాయించాడు?
ఓన్లీ యేసును దేవుని కుమారుడు అని ఎవడైతే నమ్ముతాడో వాడే ఈ లోకాన్ని జయించగలడు. ఎందుకు? అది శాశ్వతమైన ఉనికి యేసు ప్రభుది. రుజువయ్యాడు ఆత్మను బట్టి ఎవరైనా దేవుని కుమారుడు. శరీరాన్ని బట్టి తాత్కాలికం, దావీదు కుమారుడు, అబ్రాహాము కుమారుడు, ఇవన్నీ కూడా తాత్కాలికమే. కానీ శాశ్వతమైనది ఉనికి యేసు ప్రభుది ఏది అనేది దేవుని కుమారుడు. కాబట్టి అది నమ్మితేనే నిత్యం వస్తుంది. అలా నమ్మితేనే, అలా ఒప్పుకుంటేనే దేవుడు మనలో ఉంటాడు. అలా నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అలా మాత్రమే నమ్మాలని ఇక్కడ ఉంది. అలా మాత్రమే అంటే యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మువాడు తప్ప అనే డైలాగ్, ఆ మాట ఎంత గొప్పది అని అంటే ఇంకొకటి నేను నమ్ముతా అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదే విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు 14వ అధ్యాయంలో ఏమంటాడంటే వార్తలో, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కడే ఆప్షన్, వేరే వాడు ఎవ్వరు కాదు. ఇప్పుడు చాలా మంది ఇస్లాం సహోదరులు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన కాలంలో ఆయన మార్గం, ఈయన కాలంలో ఈయన మార్గం అని మోషే గారు రకరకాలు చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మోషే గారు వీళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం వన్ అండ్ ఓన్లీ ఒక్కడు మాత్రమే మార్గం తండ్రి దగ్గరికి, అంటే దేవుని దగ్గరికి ఒక్కడే మార్గం. ఎవరు ఆ ఒక్కడు? యేసు ప్రభు తప్ప, నా ద్వారా తప్ప అంటే ఆయన మాత్రమే. అదే మీనింగ్తో ఇక్కడ కూడా యేసు దేవుని కుమారుడే అని నమ్మువాడు తప్ప ఇంక లోకాన్ని జయించేవాడు ఎవరు లేరు. యేసు ప్రభు కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను జయించిన ప్రకారము నాతో కూడా జయించిన వాడు నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చుండబెట్టినిస్తానని చెప్పేసి 3:21 చెప్తా ఉంటాడు ప్రకటన గ్రంథం. 3:21 సార్ మీరు చదవండి. ఇప్పుడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుని పెడతాడు. జయించు వాణ్ణి. మరి జయించాలంటే ఇక్కడ ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభుని దేవుని కుమారుడని నమ్మితేనే తప్ప జయించలేమని చెప్పేసి మళ్ళా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఇప్పుడు ఇది కొత్త నిబంధన విశ్వాస ప్రమాణం. నిజానికి పాత నిబంధనలో ఏవో మాకు దొరికాయని కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన ఆజ్ఞలను సైతం మారుస్తున్నారు ఈ రోజు ఉన్నటువంటి సేవకులు. వీళ్ళు చేస్తున్న ప్రమాదం ఎంత భయంకరమైందో చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్పినటువంటి మాట 12వ అధ్యాయము మత్తయి సువార్త 32 ఒక్క మాట చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం ఒక్కటి చదవండి చాలు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ అనేదే లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించినటువంటి మాటలు బోధించాడు. ఆయన కొంతమటుకు బోధించాడు. ఆయన బోధించిన మాటలకు నువ్వు విరుద్ధముగా మాట్లాడితే నీకు క్షమాపణ దొరుకుతుందేమో కానీ ఆయన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన బోధించిన బోధకు, ఆయన మాట్లాడిన మాటలకు విరుద్ధముగా గనక మాట్లాడితే మీకు ఎప్పటికీ ఏం లేదు, పాప క్షమాపణ లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభులు వారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు, అంటే నేను చాలా చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలి, చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పలేకపోతున్నానని చెప్తున్నాడు చూడా. అది మీరు సహించలేరు కాబట్టి అన్ని చెప్పట్లా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఎవరైనా అంటే నేను చెప్పాల్సిన సంగతులే ఆయన చెప్తాడు. అది నెక్స్ట్, ఆయన తనంతట తాను ఏమీ బోధించక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివే, అది అనమాట. అంటే కనుక నన్ను మహిమపరచును. సో ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నేను సత్యమే చెప్తున్నాను, కానీ సర్వసత్యం ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడు చెప్తారు. సత్యం సర్వసత్యం అంటే సత్యం అంటే సత్యం, సర్వసత్యం అంటే ఏంటంటే కంప్లీట్నెస్ ఆఫ్ ట్రూత్, పూర్తి సత్యం అనమాట. నేను సత్యమే చెప్తున్నాను కానీ పూర్తి చెప్పలే. పూర్తి ఎవరు చెప్తారు? నా తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి. ఇంతకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చారో తెలుసా మీకు? పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీద దిగటం, ఆ అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై బోధించినటువంటి బోధ అంతా ఎక్కడుంది? ఇప్పుడు కొత్త నిబంధనలో ఉంది. సో ఇప్పుడు కొత్త నిబంధనలో అపోస్తలుల ద్వారా మాట్లాడుతుంది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి బోధ ఏంది? ఇప్పుడు మీ ముందు ఉంచాను. ఆయన ఫైనలైజేషన్ చేసి మరీ చెప్పాడు, విశ్వాసం ఇలానే ఉండాలి, యేసుని ఎలా నమ్మాలో క్లియర్ కట్ గా ఆజ్ఞలు ఇచ్చాడు మనకు.
ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనకు తెలుసు. ఆ ఆజ్ఞను ఇప్పుడు ఎవరు ఇచ్చారు? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమని నమ్మమన్నాడు? యేసును దేవుని కుమారుడైన క్రీస్తుని మాత్రమే నమ్మండి, అలా నమ్మితే నిత్యజీవం, అలా నమ్మితే ఈ లోకాన్ని జయించగలరు, అలా నమ్మిన వాడే బాప్తిస్మం పొందుకోవటానికి అర్హుడు, అలా నమ్మకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నా అది అంగీకరింపబడదు, అలానే నువ్వు ఒప్పుకోవాలి, అప్పుడే దేవుడు నీలో ఉంటాడు, నువ్వు దేవునిలో ఉండగలవు అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు చెప్పిన తర్వాత ఈ రోజు పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడే వాళ్ళందరూ బోధకులుగా ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? పాత నిబంధనలో మాకేదో గొప్ప గొప్ప వెల్యువేషన్స్ కనబడ్డాయి, వాటన్నిటిని బట్టి మేమేం చేస్తున్నాము అని అంటే యేసును దేవుడిని స్థాపిస్తున్నాము, యేసే దేవుడు అని స్థాపిస్తున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటి? పరిశుద్ధాత్మకు విరుద్ధముగా మాట్లాడి ఎప్పటికీ క్షమాపణ లేని పాపం చేస్తున్నారా లేదా అనే విషయం మనకి ఇక్కడ క్లారిటీ దొరకాలా లేదా? దాంతో పాటు అంటే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను నేను. ఫైనల్ గా 2 వచనాలు చూపిస్తాను. పాత నిబంధన అనేటటువంటిది విశ్వాస సంబంధమైనది కాదు, కానీ పాత నిబంధనను బట్టి విశ్వాసాన్ని మార్చే ప్రయత్నం ఈ రోజు సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు చేస్తున్నారు. చాలా పెద్ద ప్రమాదం ఇది. ఒక్కసారి గలతీలకు రాసినటువంటి పత్రిక 3:12, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది విశ్వాస సంబంధమైనది కాదు అని నేను చెప్పాను, బైబిల్ చెప్తుందా? విశ్వాస సంబంధమైనది కానటువంటి ఆ పాత నిబంధనని, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు మార్చగలుగుతున్నావు అని అంటే, మార్చేస్తున్నావు అని అంటే ఇది ఎంతటి ప్రమాదమో ఒకసారి చూడాలి మనం. అవునా కదా? ఆఖరికి ధర్మశాస్త్రం కింద ఉన్నది ఎవరు? జనరల్గా ధర్మశాస్త్రం మనకు సంబంధించింది కాదు. ధర్మశాస్త్రం ఎవరికి సంబంధించింది? యూదులు, ఇశ్రాయేలుకు సంబంధించింది. వాళ్ళే ధర్మశాస్త్రాన్ని వదిలి రావాలి విశ్వాసం దగ్గరికి. వాళ్ళే వదిలేసి రావాలి, ధర్మశాస్త్రాన్ని వదిలేసి విశ్వాసం దగ్గరికి రావాలి. అది ఎక్కడ ఉందనుకుంటున్నారా? నేను సొంతంగా ఏ మాట చెప్పను. ఇప్పుడు ఒకసారి ఇదే అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 23 నుంచి చూడండి ఒకసారి. విశ్వాసం అనేటటువంటిది వెల్లడి కాకమునుపు అంటే రాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం అయితిమి. మనం అంటే ఎవరు అక్కడ? ఇశ్రాయేలు. మనము చెరలో, జైల్లో ఉన్నట్టు ఉన్నాము ధర్మశాస్త్రం క్రింద. ఎప్పటి వరకు? ఇది విశ్వాసం వచ్చేంత వరకు. 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బల శిక్షకుడు ఆయన. అంటే క్రీస్తు వచ్చేంత వరకు నడిపించేదే ధర్మశాస్త్రం, క్రీస్తు దగ్గరికి నడిపించేదే ధర్మశాస్త్రం. క్రీస్తు వచ్చేసిన తర్వాత ధర్మశాస్త్రం ఆగిపోద్ది. అదే 3వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ఒకసారి ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. కానీ రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి చూస్తే, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంతే, ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. ధర్మశాస్త్రానికి వేరుగా దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అని చెప్పాడు కదా. అది. సో ఇప్పుడు గలతీ పత్రిక 3లోనికి రండి, కంటిన్యూషన్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 25. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద అంటే ధర్మశాస్త్రం క్రింద ఉండము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి మనం ఖచ్చితంగా రావాలి, ధర్మశాస్త్రాన్ని వదిలి రావాలి. ధర్మశాస్త్రాన్ని చూపించి కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మార్చే ప్రయత్నం నేటి కాలంలో చేస్తున్నటువంటి పాస్టర్లు చూసి అసలు అర్థమై చేస్తున్నారా, అర్థంగా చేస్తున్నారా బాధ కలుగుతూ ఉంటది. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడు, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 4-5 వచనాలు. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి బొత్తిగా క్రీస్తులో నుండి వేరయ్యారట, కృపలో నుండి కూడా తొలగిపోయి ఉన్నారు. ఎందుకనంటే మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. అంతే తప్ప మనం ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వాళ్ళము కాదు, ధర్మశాస్త్రాన్ని వదిలి వచ్చినటువంటి వాళ్ళము అని చెప్పేసి ధర్మశాస్త్రం కలిగినటువంటి వారితో చెప్తుంటే, ఈరోజు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మునికి అన్ని తెలుసా లేదా? ధర్మశాస్త్రంలో ఏదో దొరికింది మాకు అని చెప్పేసి అంటే ఆ ధర్మశాస్త్రంలో నీకు దొరికిన విషయం పరిశుద్ధాత్మకు దొరకలేదని ఇలా మాట్లాడారంటారా? కరెక్ట్గా మాట్లాడితే పాత కొత్త నిబంధనలను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాశారు అని అంటే పరిశుద్ధాత్ముడే రాయించాడు అని అన్నప్పుడు పరిశుద్ధాత్మకు తెలియకుండా అన్నీ తెలుసురా నాయన, నాకు అన్నీ తెలిసిన నేనే చెప్తున్నాను, ఇలానే నమ్మండి, ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఈ ఆజ్ఞను అతిక్రమించడానికి మనం చేసే అడుగులు, మనం చేసే ప్రయత్నం అంతా విఫలం. ఏదైనా బైబిల్ పరిశోధన ఎలా చేయాలంటేనండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలకు అనుకూలంగా మన పరిశోధన జరగాలి. మన పరిశోధన దేవుడిచ్చిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనకు రిజల్ట్ రాకూడదు.
అలా వచ్చిందనుకో మన పరిశోధన విధానం తప్పు అని అర్థం. ఈరోజు అందరూ అలానే చేస్తా ఉన్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం అందరం చదువుకొని ఉన్నటువంటి వాళ్ళమే కాబట్టి అభ్యాసం ఎక్సర్సైజ్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు మ్యాథమెటిక్స్లో. విధానం ఇవ్వడు, ఆన్సర్ ఇస్తాడు లాస్ట్ పేజ్లో. ఇప్పుడు నువ్వు చేసే విధానం ఏదైనా కానివచ్చు, ఎక్కడైనా చెయ్యి, ఆన్సర్ అది రావాలి. అది వస్తేనే నువ్వు చేసిన ప్రాసెస్ అంతా రైటు. ఇప్పుడు మనం పరిశోధన చేస్తున్నాం బైబిల్ని. పరిశోధన చేస్తే ఫైనల్ ఏం తేలాలి? ఆజ్ఞను అనుసరించాలి. ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడిందో మనకు అది రావాలి మనకు రిజల్ట్ నీ పరిశోధనలో. దానికి వ్యతిరేకంగా నీకు పరిశోధనలో రిజల్ట్ వచ్చింది అనుకో, నీ పరిశోధన రాంగ్ అని అర్థం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు అందరూ మేము పరిశోధకులమే అని చెప్తున్నారు. అబ్బా బైబిల్ బాగా చదువుతున్నామని చెప్తున్నారు. ఏందయ్యా నీకు తెలియదు పరిశోధనలో అంటే యేసు ప్రభు దేవుడు అనేది తెలియదని అంటారు. మరి అదేందుకు పరిశుద్ధాత్ముడికి దేవుని కుమారుడు అని తెలియదు? పరిశుద్ధాత్ముడేమో దేవుని కుమారుడు అని రుజువు చేస్తే ఈరోజు మేము దేవుడు అని రుజువు చేస్తామని చెప్పేసి లోకంలో మొదలెడుతున్నారు. ఇప్పుడు మనం ఆలోచించినటువంటి ఇదంతటిని బట్టి ఆలోచిస్తే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకంలో దేవుని దగ్గర నేర్చుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. భూలోకంలో రావటానికి దేవుడే పంపించాడు, నా అంతటి నేను రాలేదు అని చెప్తున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు దేవుని మీద ఆధారపడి మాట్లాడాడు. ఆయన చేసిన సూచక క్రియలు దేవుని మీద ఆధారపడి చేశాడు. ఆయనను మనుషులు చంపేస్తే దేవుడే 3వ దినాన్ని తిరిగి లేపాడు. తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యాడున్నాడు పొజిషన్లో, ఎక్కడున్నాడు అని అంటే దేవుని కుడిపార్శాన ఉంటూ దేవునికి విజ్ఞాపనలు చేస్తూ దేవునికి లోబడి ఉన్నాడు. దాని కొరకు నేను 2 వచనాలు చూపించి నేను పాఠం ముగించేస్తాను. ఒకసారి మొదటగా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 23 నుంచి చూద్దాం. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. ఎవరట? ప్రథమ ఫలం అండి. ప్రథమ ఫలం ఎవరికి? దేవునికి. దేవుడే ప్రథమ ఫలం అవుతాడా? ఒక ప్రథమ ఫలం యేసుక్రీస్తు. దేవునికి ప్రథమ ఫలం యేసుక్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అదేలే సందర్భం తెలుసు కనుక లేట్ అవ్వకుండా ఉండటం కోసం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఆయన వచ్చినప్పుడు సంగతిది. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన అంటే యేసుక్రీస్తు రాజ్య పరిపాలన చేయుచుండా ఇవ్వలేను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. 27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి, అంటే క్రీస్తు పాదాల కింద సమస్తం లోపరిచింది ఎవరట? దేవుడే సమస్తము క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉంచాను. సమస్తమును లోపరచబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఆయనకు అంటే యేసుక్రీస్తుకు సమస్తమును లోపరిచిన వాడు ఎవరు? దేవుడు. సమస్తమును లోపరిచిన వాడు తప్ప, అంటే దేవుడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నది అను సంగతి క్లియర్ కట్ విషయమే, అంటే క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పి తర్వాత 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునికి లోబడే ఉన్నాడు పరలోకంలో కూడా అని చెప్పడానికి దీంతో పాటు 11వ అధ్యాయం చూడండి ఒక మాట. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? ఏమండి శిరస్సు అనే మాటకు అర్థం చెప్పండి కాస్త, ఎవరైనా చెప్తారా? శిరస్సు అంటే ఏంటండి? హెడ్, తల కదా. ఇది మనకు తెలిసిన మీనింగ్. బైబిల్ మీనింగ్ చెప్పనా? శిరస్సు అంటే బైబిల్ మీనింగ్ చెప్పనా? బైబిల్ మీనింగ్ నేనెందుకు చెప్తా? బైబిలే చెప్తుంది. ఇది అలానే ఉంచి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. మళ్ళా ఇక్కడికి రావాలి మనం. 15వ అధ్యాయం 17వ వచనం. అంటే సమూయేలు గారు ఎవరు? ప్రవక్త. సమూయేలు గారు మాట్లాడుతూ అందుకు సమూయేలు ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలు గారితో మాట్లాడుతున్నాడు. నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అనే ఆ గోత్రములకు నువ్వేమయ్యావు అంటే ఏమయ్యాడు? శిరస్సు అవటం అంటే రాజయ్యావు నువ్వు. 12 గోత్రికర్తలకు ఏమయ్యావు నువ్వు? దాన్ని ఏమంటాడు? శిరస్సు అయితివి అంటున్నాడు. శిరస్సు అవటం అంటే రాజు అవటం కదా. ఇప్పుడు శిరస్సు అన్న దగ్గర రాజు అని పెట్టి ఇప్పుడు ఈ 3 వచనం చదవండి, భలే ఉంటది. ప్రతి పురుషునికి రాజు ఎవరట? క్రీస్తనియు. స్త్రీకి రాజు పురుషుడు అంటే భర్త గురించి.
రాజు దేవుడనియు మీరు తెలుసుకున్నారని కోరుతున్నాను. ఎవరు కోరుతున్నారు? పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. అయ్యా అమ్మా, క్రీస్తుకు పైన ఒక రాజు ఉన్నాడమ్మా, ఆ రాజు దేవుడు. దేవుడు క్రీస్తుకు రాజు ఎవరు అని మీరు తెలుసుకోవాలి, దానికోసం ప్రయత్నపడుతున్నాము అని పరిశుద్ధాత్ముడు పలుకుచుంటే, ఇప్పటికీ కూడా దేవునికి లోబడుతూ పరలోకమందు మన కొరకు విజ్ఞాపనములు చేస్తూ దేవుని కుడిపార్శాన ఉన్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు ఎవరు అనంటే సూటిగానే పరిశుద్ధాత్ముడు మనకు చెప్పాడు. అన్నీ తెలిసిన పరిశుద్ధాత్మ చెప్పాడు. మళ్ళా ఇదే 1 కొరింథీ పత్రిక 8:6 చదవండి. 8:6 చదవండి. అడుగు తర్వాత అడుగు. రాసుకో ఆ డౌట్ రాసుకో. ఆ సందర్భం బట్టి ఆ డౌట్ రాసుకో, బాగుంటది. 8:6 ఆకాశమందైనను అని అంటే తెలుగులో ఆకాశం అంటారు కానీ ఇంగ్లీష్లో హెవెన్ అంటాడు. పరలోకాన్ని కూడా హెవెనే అంటాడు కదా. ఆకాశమందు కానీ భూమి మీద కానీ దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు అని పులి స్టాప్ ఉందా? సెమికోలన్. అంటే మనకు దేవుడు అనేవాడు ఒకడే ఉన్నాడు. ఆ ఒకడెవరు అంటే తండ్రి. ఆ తర్వాత క్రీస్తు గురించి మాట్లాడుతూ మన ప్రభువు అని అంటాడు. అంటే ఇద్దరు గురించి ఎటేటే వచనంలో మాట్లాడి దేవుడు ఒకడే, ఆయన ఎవరు? తండ్రి అని చెప్తున్నాడు. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనము ఉన్నాము. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యేటటువంటి మ్యాటర్ ఏంటో తెలుసా? మనకు ప్రభు ఒక్కడే అని అన్నప్పుడు మన దేవుని కూడా ప్రభు అంటాం కదా, మరి యేసుక్రీస్తు ప్రభు అంటాం కదా, మరి ఇద్దరు ప్రభులు అవుతున్నారు కదా, ఇక్కడ ఒక్కడే ప్రభు అని చెప్పేసి రాబడి ఉంది ఏంటి అని చెప్పేసి మాట్లాడినప్పుడు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని ఎవరు ప్రభువుగా నియమించాల. ఆయన శాశ్వతంగా పరమ ప్రభు, ఆయన ఎప్పటికీ ప్రభు అంటే రాజు, ఎప్పటికీ ఆయన అందరినీ పరిపాలిస్తాడు. కానీ మన మీద దేవుడు ఒక ప్రభువుని నియమించాడు, ఒకే ఒక ప్రభువుని నియమించాడు, ఆయన యేసుక్రీస్తు. దేవుడు నియమించిన ప్రభువు. ఎందుకు ఒకే ప్రభు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇప్పుడు క్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి రాజ్యం దేనికి సదృశ్యం అంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలుకు ఉన్న రాజ్యం. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి రాజ్యం రెండు రాజ్యాలు చిరిపోయినాయి లేదా? సొలొమోను గారి తర్వాత ఇద్దరు ప్రభులు ఉండేవాళ్ళు. పాత నిబంధనలో ప్రవచనాలు ఉంటాయి, ఇద్దరికి ఒకటే ప్రభు ఉంటాడు రానున్నటువంటి దినాల్లోని. ఆ ఒక ప్రభు ఎవరు అని అంటే యేసు. సో మనకు ప్రభు ఒక్కడే, దేవుడు నియమించిన ప్రభు ఒక్కడే. యేసు ప్రభువుగా నియమించింది కూడా దేవుడే. అది కూడా మనకు అపోస్తల కార్యం 2:36 ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయం. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించింది దేవుడు కదా. సో దేవుడు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, నిరీక్షణ ఒకటే, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. 4-6 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఇప్పుడు దీనంతటిని బట్టి ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, దేవుడు ఒక్కడే నమ్మటం మంచిది అని యాకోబు పత్రిక 2:19 చెప్తా ఉంటాడు. దేవుడు ఒకడే నమ్మటం మంచిది. ఆ ఒకడెవరు? తండ్రి ఒకడే దేవుడు అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు నీట్గానే చెప్పాడు. యేసు ఎవరు మరి అని అంటే, దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ము, అలా నమ్మితే నీకు లాభం, నిత్యజీవం. నీలో దేవుడు ఉంటాడు, నువ్వు దేవుళ్ళు ఉంటావు. అలా నమ్మితే నువ్వు క్రైస్తవుడు అవుతావు. అలా నమ్మి వాసు తీసుకుంటేనే తప్ప నువ్వు క్రైస్తవుడు కాలేవు. అలా నమ్మితేనే తప్ప ఈ లోకాన్ని జయించలేవు అని చెప్పేసి ఇంత కరెక్ట్గా చెప్పిన తర్వాత, పర్ఫెక్ట్గా చెప్పిన తర్వాత, ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి అని అంటే, అక్కడక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు అన్నట్టుగా చెప్పినట్టుగా ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విధానం ఎలా ఆలోచించాలి అని అంటే, యేసుక్రీస్తు కూడా దేవుడే అని ఆలోచించకూడదు. అక్కడ అలా ఎందుకు రాయబడింది? పరిశుద్ధాత్ముడైతే రెండు రకాలుగా చెప్పాడు. విశ్వాసం ఒకటే అన్నప్పుడు ఆ ఒకటి క్లియర్ కట్గా చెప్పేసిన తర్వాత ఇంకొక యాంగిల్ అనేటటువంటిది ఉండదు. సో దీన్ని నేను పరిశుద్ధాత్మకు అనుకూలంగా నేను దీన్ని సాల్వ్ చేసుకోవాలి అనే యాంగిల్లో ఆలోచిస్తే మనకు అభ్యంతరంగా ఉన్నటువంటి వచనాలకు సమాధానం దేవుడే మనకు బయలుపరుస్తాడు, మనకు క్లియర్ అయిపోతుంది. కానీ ఆ సందేహాత్మకంగా ఉన్నటువంటి వచనాల్ని పట్టుకొని ఆజ్ఞల్ని రూపుమాపి ఆజ్ఞల్ని నొక్కి పట్టేసి యేసుని దేవుడే అని వాటిని బట్టి నమ్మాలి అనేటటువంటి యాంగిల్లో ఈరోజు సమాజం సాగుతుంది. అప్పుడు మన దగ్గర ఉండాల్సినటువంటి వెపన్ ఏంటి అని అంటే వచనమే, ఆత్మ ఖడ్గం వచనమే ఉండాలి. ఏంటి అంటే, ఎస్ నేను ఎప్పటి నుంచో చెప్తూ తిరుగుతున్నాను, నేను కూడా దేవుడుగా యేసుక్రీస్తుని నమ్మటానికి ఇష్టపడుతున్నా, దేవుడని నమ్ముతా. కానీ నేను దేవుడు అని ఒప్పుకోవటం వల్ల, దేవుడు అని నమ్మటం వల్ల వచ్చే లాభం ఏమైనా ఉంటే ఒక్క వచనం చూపించు, నేను నమ్ముతా. లాభం లేనప్పుడు కూలికే పోం, లాభం లేనప్పుడు ఎక్కడికి ఒక అడుగు కూడా వేయం. అలాంటప్పుడు లాభమే లేకుండా యేసుని దేవుడు అని నమ్మమంటే నేను ఎలా నమ్ముతాను కదా. యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని సంపూర్ణంగా నమ్మితేనే నాకు ప్రయోజనం ఉంది, నాకు లాభం ఉంది, నాలో దేవుడు ఉండే అవకాశం ఉంది, నేను దేవుడిలో ఉండే అవకాశం ఉంది, నేను ఈ లోకాన్ని జయించే అవకాశం ఉంది, నాకు నిత్యం వచ్చే అవకాశం ఉంది.
అలాంటప్పుడు నేను యేసుక్రీస్తును పూర్ణ హృదయంతో సంపూర్ణంగా దేవుని కుమారుడనే నమ్ముతాను, ఆయన దేవుని కుమారుడుగా రుజువు అయ్యాడు కాబట్టి. అంతే తప్ప ఇప్పుడు దేవుడు అని నమ్మమని చెప్పేసి చెప్తే నేను ఎలా నమ్ముతాను? నమ్మమని ఉందా పోనీ? ఉంటే నేను నమ్ముతా. నమ్మమని లేనప్పుడు ఏవో కొన్ని వచనాలని అపార్థం చేసుకొని యేసును దేవుడే అని పరిశుద్ధాత్మకు అన్ని తెలిసిన ఇప్పుడు ఆ వచనాలు ఏవో బైబిల్ నుంచి చూపిస్తావు కదా నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్గా యోహాను 1:1 చూడు అంటాడు. అప్పుడు నువ్వు నన్ను నాకు చూపిస్తున్నావు, బాగుంది. పరిశుద్ధాత్ముడికి తెలియదా ఈ వచనం? పరిశుద్ధాత్ముడే కదా రాయించిన పరిశుద్ధాత్ముడే కదా నాయన దేవుని కుమారుడు అనే నమ్మురా అని చెప్పాడు. ఈ క్లారిటీ దొరికితే మనం మోసపోము. ఫుల్ క్లారిటీ చేసుకోం. దేవుని కుమారుడు నమ్మితే నిత్యం వస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు మనకి ఇక భయం ఎక్కడిది? అవునా కదా? ఈ క్లారిటీతో బ్రతికితే క్లారిఫికేషన్ మనకు వస్తుంది. ఏ వచనాలు అయితే ఉందో ఆ వచనాలను అర్థం చేసుకునే విధానం, ఆజ్ఞానుకూలముగా అర్థం చేసుకునే విధానం దేవుడు మనకు ప్రజెంట్ చేస్తాడు ఖచ్చితంగా. వాటన్నింటికి వచనం టు వచనం నేను ఎన్ని వచనాలు అయితే చూపించారో ఈరోజు, యోహాను సువార్త 1:1 కానివ్వండి, రోమపత్రిక 9:5 కానివ్వండి, తీతు పత్రిక 2:13 కానివ్వండి, యెషయా 9:6 కానివ్వండి, తర్వాత యోహాను పత్రిక కానివ్వండి, అపోస్తలుల కార్యం 20:28 కానివ్వండి, తర్వాత కొన్ని నన్ను చూస్తే దేవుని చూసినట్టే అని, నేను తండ్రి ఏకమై ఉన్నామని, ఈ వచనాలన్నింటికి వచనానుసారమైనటువంటి వివరణ ఆల్మోస్ట్ ఆల్ అన్నింటికి దగ్గర 35 ఎపిసోడ్ మాట్లాడాను నేను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ ఇస్తూ. అది నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో యేసు దేవుడు అని చెప్పడానికి చూపించే వచనాల వివరణ అని టైటిల్ పెట్టి అందులో 35 నుంచి 40 వీడియోలు ఉంటాయి. అవన్నీ చూస్తే వీటికి అంటే అభ్యంతరంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. కానీ ఫుల్ క్లారిటీగా ఫస్ట్ మనకు ఉండాల్సినటువంటి క్లారిటీ ఇది. నాకు నీకు తెలియకపోవచ్చు కానీ అన్ని తెలిసిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం కూడా కళ్ళు కూడా నేను చేయను. ఎందుకు? ఆయనకు అన్నీ తెలుసు. అన్ని తెలిసిన ఆయన చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఈరోజు మనం ఎవరిని నమ్ముతాం తెలుసా? మా అయ్యగారికి అన్ని తెలుసు, అయ్యగారు చెప్పారు అని అంటే ఖచ్చితంగా ఆయన నమ్ముతాం. అయ్యగారిని నమ్మటం కంటే పరిశుద్ధాత్మని నమ్మటం ఉత్తమం. ఆ అయ్యగారికి అన్ని తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, ఆయన మనిషి. కానీ పరిశుద్ధాత్ముడికి అన్ని తెలుసు, ఆయన చెప్పాడు ఇలానే నమ్మురా నాయన అని చెప్పాడు. కథం అలానే నమ్మి ముందుకు సాగుతా, బ్రతుకుతా. కాకపోతే బైబిల్లో ఉన్నటువంటి విషయాలని నాకు అర్థం కాకపోవచ్చు, కొన్ని వచనాలు మీరు దేవుడు అన్నట్టుగా చూపించవచ్చు, అది నాకు అర్థం కాకపోవచ్చు అనే యాంగిల్లోనే మీరు ఆలోచించాలి. కానీ వాటన్నిటికీ దేవుడు నాకు బయలుపరిచేశాడు. అవి ఎందుకు రాయబడ్డాయి, ఎలా రాయబడ్డాయి, అసలు ఒరిజినల్ ఎలా ఉందా లేదా అని చెప్పేసి. ఈవెందో నేను ఇక్కడి నుంచి అనేక వర్షన్స్, ఈవెందో గ్రీక్ వరకు, హీబ్రూ వరకు, మూలప్రతులు అవే కదా, అక్కడే కదా ఉండేది, అక్కడి వరకు వెళ్ళి కూడా వాటన్నిటిని సమగ్రంగా ఆలోచించి నేను వీటన్నిటికీ వివరణ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మనం ఆలోచించే విధానం, బైబిల్ని అర్థం చేసుకునే విధానం జస్ట్ మీ ముందు పెట్టాను అంతే నా పాఠంతో. దీని తర్వాత ఇప్పుడు మీకు ఏదైనా సందేహం, మరి ఈ వచనాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఈ వచనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటటువంటి డౌట్లు ఏమైనా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఏదైనా డౌట్లు ఉంటే రాసుకొని ఉంటే నెక్స్ట్ సెషన్లో మీరు అడగండి. వాటన్నిటికీ ప్రశాంతంగా సహోదరత్వంతో, ప్రేమపూర్వకంగా వాటన్నిటిని మనం క్లియర్ చేసుకుందాం. చిన్న ప్రార్థన బ్రేక్ తర్వాత మనం మళ్ళీ కూర్చున్నాం. ఓకేనా? కళ్ళు మూసుకొని తలంచి చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందు ఆసీనుడా సకల ఆశీర్వాదాలకు కారణపుత్రమైన తండ్రి, ఇప్పటివరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. దేవా, విన్నటువంటి మాటలను తండ్రి మరి మీ వచనానుసారముగా అర్థం చేసుకొని అవసరమైతే ఇంకొకసారి పరిశీలన చేసి పరిశీలనాత్మకంగా తండ్రి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి మా ఆత్మను రక్షించడు, మీ వాక్యం మాత్రమే మా ఆత్మను రక్షించగలిగే శక్తి ఉంది కనుక ఏ సేవకుడు ఏ పాస్టర్ని నమ్మక మీ వచనాలను మాత్రమే నమ్మి బ్రతికే భాగ్యం మీ పిల్లలకు అనుగ్రహించమని, మా అందరికి అనుగ్రహించమని కోర్చు బ్రతిమాల కొంచెం మీ పాదాల సందుల నుంచి మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామం ద్వారా ప్రార్థన అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.